మాట్లాడుకుంటూనే ఉంటాను తెలుసు. బట్ మీరు మీ శ్రీవారి గారిని ఒకసారి పరిచయం చేస్తే మాకు, ఎందుకంటే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఫ్యామిలీ ఇంటర్వ్యూలో. మా వారు పేరు కల్వా శంకర్ అండి. శంకర్ గారు, జనవరి 24 మీ లైఫ్ లో ఒక అద్భుతం జరిగింది అనుకోవచ్చా? సుజాత గారు మీ లైఫ్ లోకి వచ్చారు. అద్భుతమే. అంత సిన్సియర్ గా చెప్తున్నారు అద్భుతం జరిగింది అంటే 3 సార్లు చెప్పానంటే దాని మీద అంత అత్యద్భుతంగా. 35 years ఆ అద్భుతాన్ని ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది శంకర్ గారు? అంటే ఎలా వచ్చింది ఆ అద్భుతం మీ జీవితంలోకి, ఎలా వచ్చింది? అంటే నా అదృష్టం అనుకోవాలి. అబ్బో, శంకర్ గారు ఇంట్లో ఎలా ఉంటారు? సుజాత గారు అంతే టాకటివ్గా మాట్లాడుతూనే ఉంటారా, సైలెంట్గా ఉంటారా, ఎలా ఉంటారు? కొంచెం సౌండ్ పొల్యూషనే. అయ్యో, శంకర్ గారు ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తుంటారా మీకు? నువ్వు ఇంకా ఇలా మాట్లాడాల్సిందే, ఆ మీటింగ్ ఇలా ఉండాల్సిందే, ఇలాంటివి చెప్తూ ఉంటారా? చెప్తుంటారు లేండి, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంటారు. సో సుజాత గారు, శంకర్ గారు ఇద్దరిని కలిపి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ 35 ఏళ్లలో మీకు మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ శంకర్ గారు మీరు చెప్పండి. నాకైతే మా బాబు పుట్టు ఆవిడ చెప్పేసారు. అంటే నేనెందుకు ఈ విషయం మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, సరే ఆవిడకంటే పర్సనల్గా కాంగ్రెస్ పార్టీ ఇష్టము, దాన్నే నమ్ముకొని ఉన్నారు, అక్కడే ఉండాలనుకున్నారు. బట్ మీరు కూడా ఎప్పుడు కూడా అంటే ఈ పార్టీలో నీకు అవకాశం రావట్లేదు కదా, ఇంకొక పార్టీకి వెళ్ళు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా రాలేదండి. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ మేమంతా స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్. ఓకే, ఏ పార్టీ వచ్చినా మా నాన్న అనేవాడు, నా ఇంటి మీద ఏది ఉన్నా కాంగ్రెస్ జెండా ఎగిరాలి. ఏ లైఫ్లో అయినా, ఎవరి జీవితంలో అయినా కూడా ఎలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయో, బాధపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి బాధపడ్డ సందర్భాలు ఏవైనా మీ దాంట్లో ఉన్నాయో మాకు షేర్ చేసుకోగలిగినవి? అంటే అది పొలిటికల్గా దెబ్బ అయినా కూడా బాధ అయితే అదే పెద్ద దెబ్బ నాకు. ఒకటి అంటే ఇటు నానపోవడం అనేది ఆ రోజు నాకు చాలా నిజంగా చెప్పాలంటే నాకు ప్లానింగ్స్ లేవు, అస్సలు ప్లానింగ్స్ లేవు. చేసుకుంటూ వెళ్తాను, ఫలితం వస్తూ ఉంది అంతే. కానీ ఒక్కటైతే ఉంది, అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనాలని మాత్రం ఉంది. సుజాత గారికి ఎవరు ఎక్కువ ఇష్టం అభిమాన హీరో హీరోయిన్లు? ఆమె శోభన్ బాబు అని అప్పుడు. శంకర్ గారికి వంట వచ్చా? ఉప్మా వచ్చు, ఫేవరెట్ డిష్ వండడం వచ్చు. ఉప్మా ఆయన ఫ్యామిలీ ఉప్మా తినిపించు. నమస్తే, వెల్కమ్ టు యోయోచివి. శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారి దంపతులు. వారి వైవాహిక జీవితం గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా వాళ్ళ పెళ్లి రోజు కూడా ఇవాళే, రేపే ఆవిడ పుట్టినరోజు కూడా. సో పుట్టినరోజు, పెళ్లి రోజు రెండు జరుపుకోబోతున్న సుజాత గారి దంపతులతో ఇవాళ మన శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి సుజాత గారు. నమస్తే విజిత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో సుజాత గారు, మన ఇద్దరం రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉంటాను తెలుసు. బట్ మీరు మీ శ్రీవారి గారిని ఒకసారి పరిచయం చేస్తే మాకు, ఎందుకంటే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఫ్యామిలీ ఇంటర్వ్యూ, ఆయన కెమెరా ముందుకు రావడం ఫస్ట్ టైం కాబట్టి ఆ క్రెడిట్ మీ యోయోకి దక్కింది. థ్యాంక్ యూ. అండ్ మేము కూడా అదృష్టవంతులం. మా వారు పేరు కల్వా శంకర్ అండి. ఓకే, సో నమస్తే అండి శంకర్ గారు. నమస్తే. ఇద్దరికి కూడా మీకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. మీకైతే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. కలిసి వస్తాయి మాకు. సో రెండు చేసుకోబోతున్నారు. ఇవాళ పెళ్లి రోజు కాబట్టి ఎలా ప్లాన్ చేసుకున్నారు? మన ప్రోగ్రామ్తో పాటు ఇంకా మీ ప్లాన్స్ ఏంటి అనేది? ప్లానింగ్లు అంటే డెఫినెట్గా ఓన్లీ ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఫ్యామిలీ వరకే ఉంటుంది. ఎందుకంటే నేను యాక్చువల్గా పొలిటికల్గా బిజీగా ఉంటాను, మీకు తెలుసుగా. అసలు ఇలా సంవత్సరం వస్తూ ఉంటుంది, అలా గడిచిపోతూ ఉంటుంది. అసలు ఈ బిజీలో ఉన్నాం, ఒక టెన్షన్లో ఉన్నాం. కాంగ్రెస్ కల్వ సుజాతకి ఏమి ఇస్తుందా అని ఎదురు చూసే పోయిన ఎటన్నా. యాక్చువల్లీ ఈరోజు షిర్డీలో ఉండాలి మేము,
ఆ ప్రోగ్రామ్ కొంచెం క్యాన్సిల్ చేసుకున్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు వస్తున్నారు, మళ్ళీ రేపు ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిది, ఇంకా అందుకోసమనే ఆ ప్రోగ్రామ్ మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని కంటిన్యూస్లో ఇక్కడ ఉన్నాం, లేకపోతే షెడ్యూల్లో ఉండేవాళ్ళం ఈ పాటికి. అయ్యా. సో శంకర్ గారు, జనవరి 24 మీ లైఫ్లో ఒక అద్భుతం జరిగింది అనుకోవచ్చా? సుజాత గారు మీ లైఫ్లోకి వచ్చారు. అద్భుతమే. ఎంత సిన్సియర్గా చెప్తున్నారు, అద్భుతం జరిగింది అంటే 3 సార్లు చెప్పానంటే దాని మీద అంత అత్యద్భుతంగా Yes, ఓకే. సో అద్భుతం జరిగి ఎన్నేళ్ళు అయింది ఇప్పటికి? 88 మ్యారేజ్ అయింది, 35 ఇయర్స్ అయిపోయింది. ఓకే. సో 35 ఇయర్స్ ఆ అద్భుతాన్ని ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది శంకర్ గారు? అంటే ఎలా వచ్చింది ఆ అద్భుతం మీ జీవితంలోకి, ఎలా వచ్చింది? అంటే నా అదృష్టం అనుకోవాలి. అబ్బో, ఎందుకంటే మీడియా ముందు చెప్తున్నారో లేకపోతే ఆయన మనసులో మాట వాళ్ళ మీడియా ముఖంగా చెప్తున్నారు. అంటే అదృష్టం అంటే నాకు కష్టాలు సుఖాలు హస్ గివెన్ మీ సపోర్ట్, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఓకే. సో ఎలా వచ్చింది అనేది, అంటే సుజాత గారు మీకు అంతకుముందు పరిచయమా, రిలేటివ్సా, లేకపోతే కొత్త పరిచయమే, అంటే మాకు ఫార్ రిలేషనే. బట్ అట్లా ఏం కాదు, వస్తా మీ దగ్గరికి వస్తా చెప్తారు కానీ ఫార్ రిలేషనే. ఓకే. అండ్ మా నాన్నగారు అనేవారు, ఏదన్నా సంబంధం చూస్తే ఒక ఖాందాన్ అంటారు, ఖాందాన్ అంటే తెలుగులో ఐ డోంట్ నో, పెద్ద కుటుంబం ఉండాలిరా, లైఫ్ మంచిగా ఉంటుంది అనేవాడు. నాకు అన్నాడు, ఇలా ఉంది మరి నువ్వేమంటావు అంటున్నా, నువ్వు ఎలా అంటే అలా, నాదేం లేదు, నేను వాళ్ళు నాకు బాగా మొదటి నుంచి పరిచయం, నాకు హ్యావ్ సీన్ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ దట్. ఓకే అన్న, నేను మాట తీయలేదు ఆయనది. తర్వాత నిజంగా మా నాన్న మాట తీయలేదు, తర్వాత నాకు కూడా అదృష్టం కలిసి వచ్చింది. సో ఆ రోజు మీ నాన్నగారు మాట వినటము ఎంత కలిసి వచ్చింది అనేది అర్థమైంది. చెప్పండి సుజాత గారు, ఇప్పుడు ఎలా జరిగింది ఆ కార్యక్రమం అంతా కూడా? ఏం లేదండి, క్యాజువల్గా పెళ్ళి అంటే తొందరగా, నాకు ఎర్లీ మ్యారేజ్ కదా, అసలు పెళ్ళిళ్ళు మొదలు పెట్టడం అంటే నేను ఇంట్లో తిట్టేదాన్ని, చిన్నపిల్లలు నాకు పెళ్లి సంబంధాలు చూస్తారండి, అసలు పెళ్ళి అంటేనే తెలియదు ఆ టైంలో, చిన్న అమ్మాయిని కదా చూసారు, ఇంకా ఎంబడే అసలుకి ఆగకుండా 1 year మొత్తం సంబంధాలు చూడడమే మొదలు పెట్టేసి, అసలు మా ఆయన వచ్చి చూసినప్పుడు అయితే అసలు అమ్మ కూడా లేదు అప్పుడు, అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ చనిపోతే అక్కడికి వెళ్ళింది అమ్మ, నాన్నగారు ఒక్కరే ఉన్నారు, వచ్చారు చూసుకున్నారు వెళ్ళారు. మళ్ళీ ఒక 1 weekలో మళ్ళీ ఓకే అన్నారు. అంటే అప్పుడు కూడా అమ్మకు తెలీదు, ఫిక్స్ అయిపోయింది కూడా అసలు ఎలా అంటే 1 weekలో అన్నీ జరిగిపోయినాయి. నాన్నగారు వెళ్ళారు, తాడూరు వచ్చారు చూసుకున్నారు, అమ్మకు తెలియకుండా దాచిపెట్టేసాను, ఫిక్స్ అయిపోయిందని కూడా తెలియదు, నాకు కూడా తెలియదు నాకు ఫిక్స్ అయిందని. నాన్నే వెళ్ళి తాడూరు వెళ్ళి ఇంకా మా ఊరికి వచ్చి, అంటే నాన్నగారి ఒకటేంటంటే నాది తాండూరు, ఇప్పుడు మా నానమ్మ తాండూరు, మళ్ళీ తను పుట్టిన ఊరికి నేను అత్తారింటికి వెళ్ళాను వచ్చాను. సో మా నాన్నగారి మేనమామ గారు తీసుకొచ్చారు ఈ మ్యాచ్, మేనమామ గారు తాండూరే కాబట్టి వాళ్ళు తీసుకొచ్చారు. సో వాళ్ళు అన్ని పెద్దలు చూసి ఆలోచిస్తారు కదా, నాకేం అడగలేదు, అప్పుడు అడగరు కదా, అందులో మాది ఫుల్ ట్రెడిషన్ ఫ్యామిలీ, అడగడాలు చేయడాలు ఏమి ఉండదు, ఇంకా నచ్చిందా అని అడిగేది పని ఉండదు, వాళ్ళకి ఫ్యామిలీకి నచ్చి అన్నీ అటు ఇటు అన్నీ చూసుకుంటే చాలు పెళ్ళి, అంతే తప్పించి వేరే అప్పుడు అంత మెచ్యూర్డ్ మైండ్ కూడా కాదు కదా, ఇంకా వాళ్ళకి అన్నీ నచ్చితే చేస్తారు కాబట్టి ఆ మెచ్యూర్డ్ మైండ్ ఏమి ఉండదు. ఫిక్స్ అయిపోయింది. అమ్మమ్మ చనిపోయి 13 days అయిపోయాక వచ్చిన తర్వాత అంతలోపల ఇవన్నీ జరిగిపోయినాయి. ఫిక్స్ అయింది, అల్లుడిని అప్పుడు చూపించారు. చాలామందికి మీకు అంటే అంత పెద్ద పిల్లలు ఉన్నారు, మీకు మనవరాలు అంటే ఎవరు కూడా నమ్మరు. సో మీరు చెప్పినట్టుగా చిన్నప్పుడే పెళ్ళి, అంత అంటే అంత చిన్న వయసు, అంత చిన్న వయసులో చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ కాలంలో అలా చేసేసారా? ఇంకా మా అమ్మ బాగా అంటే చాలా తెలివైంది, కానీ పెళ్లిలో మాత్రం నన్ను అలా చేసేసింది అనమాట. అంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇంకా పంపించేసేయాలా. అంటే ఏమంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది, ఆమె పెంపకంలో ఏ లోటు లేదు, అంటే వాళ్ళ అమ్మ, నేను అబ్జర్వ్ చేసింది అదే, అది వాళ్ళ మొత్తం 3 పిల్లల్ని కూడా అలా షీ హాస్ గివెన్ మంచి ఎడ్యుకేషన్ కానీ, మీరు ముగ్గురు, మేము ముగ్గురు, మళ్ళీ నాకు ముగ్గురు, మీకు ముగ్గురు, ఎడ్యుకేషన్ వైజ్ కానీ పెంపకంలో ఆడపిల్లని ఎలా పెంచాలి, ఒకటి అంటే బాగా సో అంత ట్రెడిషనల్ ఫ్యామిలీలోంచి ఏంటంటే మాది ఒక పెద్ద కుటుంబమే, ఇక్కడ మా మిస్సెస్ తరఫున పెద్ద కుటుంబమే. ఇప్పుడు నా 3 పిల్లలు కూడా మేము అలా పెంచాం, వాళ్ళని ఒక సిస్టమేటిక్గా పెంచాం. అది సుజాత గారు,
మీరు రాజకీయాల్లో ఎంత ఫైర్ బ్రాండ్గా ఉంటారు, అవతల మాట్లాడనీయకుండా ఎట్లా ఆన్సర్ చేస్తారు అనేది మాకు క్లియర్గా తెలుసు. బట్ ఇంట్లో ఎట్లుంటారు అనేది మీరు చెప్పడానికి ముందు నేను శంకర్ గారిని అడగండి. శంకర్ గారు ఇంట్లో ఎలా ఉంటారు సుజాత గారు? అంతే టాకెటివ్గా మాట్లాడుతూనే ఉంటారా, సైలెంట్గా ఉంటారా, ఎలా ఉంటారు? కొంచెం సౌండ్ పొల్యూషనే. అయ్యో, అంటే బయట మాత్రం అంటే సిచ్యువేషన్ బట్టి ఆమె కావాలని కాదు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆమెకి. లాట్ ఆఫ్ ప్రెషర్స్, ఇల్లు చూసుకోవాలి, అక్కడ పొలిటికల్ లైఫ్ చూసుకోవాలి. అండ్ షీ మోరల్స్ నా బిజినెస్లో కూడా షీ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్. యా, మంచి ఎంటర్ప్రీనర్ ఆమె, పర్ఫెక్ట్ అండి. నేను అంటే మీ దీని ముందు చెప్పిన పర్ఫెక్ట్, షీఈస్ పర్ఫెక్ట్. ఈవెన్ బిజినెస్లో కూడా షీ హాజ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు మీ ఇన్ మై లైఫ్. బిజినెస్లో సపోర్ట్ ఇచ్చింది, పిల్లలకు కూడా మంచి ఒక వెల్ సెటిల్, వాళ్ళకంతా ఎలా పెంచాలి, ఎలా చదువు అంటే ఏంటంటే ఆమె కోపము వాళ్ళ పిల్లలు భయపడేది. మా ముగ్గురు పిల్లలు ఏదైనా కావాల్సింటే నా దగ్గరికి వచ్చేది, ఏదన్నా అంటే అలానే ఉండాలి ఎప్పుడు కూడా. అంటే ఒకళ్ళు ఇద్దరము ఒకసారి పిల్లలు అంటే డిఫరెన్స్ వస్తుంది. తను కోపంగా ఉన్నప్పుడు మీరు ప్రేమగా దగ్గర తీస్తారు, మీరు కోపడినప్పుడు నేను ఎప్పుడు ప్రేమనేనండి, నా కోపం అనేది లేదు నా లైఫ్. పిల్లల మీదైనా ఆవిడ మీద కూడా? అంటే ఆవిడ సొసైటీలో కూడా లేదు, ఆవిడ మీద కూడా ఎప్పుడు కోపడ్డ సందర్భాలు ఏం లేదండి, అట్లాంటివి ఏం లేదు. అట్లా 35 years నుంచి ఒక అండర్స్టాండింగ్లో వెళ్తున్నాం ఇద్దరం. ఏం చేస్తే బాగుంటుంది, మనం ముందు ఫర్దర్ ఎలా చేయాలి, ప్లానింగ్ అంతే. సో సుజాత గారు, మీ మేనమామ గారి ద్వారా ఈ సంబంధం వచ్చింది? మా నాన్న మేనమామ గారు. మీ నాన్నగారు? మా నాన్నగారు మేనమామ, అంటే మా నాన్నమ్మ గారు పుట్టిల్లు తాండూరు. సో మా నాన్నగారు మేనమామ గారు చూడటము, వాళ్ళే అన్ని పెద్ద దగ్గర. అసలు మీకు ఇంకోటి ఏంటంటే మా నాన్నమ్మ పెళ్లి తాండూరులోనే, నా పెళ్లి కూడా తాండూరులోనే. అక్కడే వాళ్ళే చేశారు, పెళ్లి కూడా వాళ్ళే చేశారు, అన్ని దగ్గరుండి. అమ్మ వాళ్ళకి అనుభవం లేదు, నేనే చిన్నదాన్ని, వాళ్ళకి ఫస్ట్ ఇంట్లో పెళ్లి, వాళ్ళకి పెద్దగా తెలియదు. ఇంకా హైదరాబాద్ ట్రెడిషన్, ఇంకా మనకు తాండూరులో అయితే హైదరాబాద్కి కంపేర్ చేయలేం, తాండూరులో అయితే మంచి ట్రెడిషన్తో పెళ్లి చేయొచ్చు అని ఇంకా వాళ్ళు అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే, మా నాన్న మేనమామ ఇంట్లోనే పెళ్లి అనమాట. అలా పెళ్లి చూపుల కార్యక్రమం అవన్నీ ఇక్కడ అయ్యాయి, హైదరాబాద్లో అయ్యాయి. అన్నీ అయ్యాక పెళ్లి వాళ్ళే అసలు ఫిక్స్ చేసింది వాళ్ళే కాబట్టి దగ్గరుండి అంతా మేమే చూసుకుంటామని మా నాన్నగారికి 5 మేనమామలు, అందరూ వాళ్ళే దగ్గరుండి అన్నీ చేశారు మొత్తం. నాన్నగారు మేనమామలు అందరూ ఉన్నారు అప్పటికి, ఇప్పుడు 1 by 1 ల్యాబ్స్ అయిపోయారు. బట్ అందరూ ఉన్నారు, అందరూ కలిసి పెద్దలందరూ పెళ్లి చేస్తారు అనమాట. అంటే మా నాన్నమ్మ మా నాన్నగారు పుట్టగానే చనిపోయారు, ఒక few daysలో చనిపోయారు ఆవిడ. సో మా నాన్నగారిని పెంచింది కూడా వాళ్ళే. సో నాకు మ్యాచ్ వాళ్ళే తీసుకొచ్చారు, పెళ్లి కూడా వాళ్ళే చేశారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నన్ను కన్న పెద్దవాళ్ళు అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్తో వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ తాండూరులో ఉంటారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అంటే అంత మనస్ఫూర్తిగా మంచి మనసుతో పెళ్లి చేశారు కాబట్టి ఆ ఫ్యామిలీకి కూడా థ్యాంక్స్. మీ కళ్ళలో మేబీ వాళ్ళు గుర్తొచ్చారో ఏమో తెలియదు కానీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అంటే ఎంత బాండింగ్ ఉంది ఫ్యామిలీతో అనేది మీకు అర్థమవుతుంది. సో ఆ పెళ్లి చూపుల కార్యక్రమంలో ఫస్ట్ శంకర్ గారిని చూడంగానే ఏమనిపించింది? అసలు పెళ్ళి అంటేనే తెలియదు నాకు అసలుకి నిజంగా. ఏదో అప్పుడు నేను అలా చదువుకోవడానికి ట్యూషన్కి వెళ్ళేసి వచ్చారు అలాగే కూర్చున్నాను, చూశారు, మామయ్య చూశారు, ఈయన మా మామయ్య ఇద్దరు వచ్చి చూశారు, వెళ్ళారు అంతే. ఇంకా నాకు ఇష్టం లేదు కదా, అలాగే కూర్చున్నారు. నేను పెళ్ళి తెలియదు కదా, పెళ్ళి అంటే తెలియదు, ఇష్టం కూడా లేదు. పెళ్ళంటే పందేళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాల తలంబ్రాలు ఓడే ముళ్ళు 7 అడుగులు మొత్తం కలిసి 100 ఏళ్ళు. శంకర్ గారు మీకేమనిపించింది సుజాత గారిని చూసినప్పుడు? పెళ్లి ఆయన అప్పటికే మెచ్చుడు కదా కాబట్టి ఇంట్లో డిస్కషన్స్ అయితే అయ్యి ఉంటాయి కదా పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత. నాన్నగారు చెప్పాను కదా, నాన్నగారు ఒకటేసారి చూసి నచ్చింది, ఓకే అన్నాను, ఫిక్స్ అయిపోయింది అంతే. సో పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది? ఆల్మోస్ట్ 6 months అనుకుంటాను, 5-6 months అంతే. అంటే డేస్ బాగాలేకుండే కాబట్టి చూశాక మ్యాచ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒక 4-5 months 6 months గ్యాప్ ఉండింది. రైట్. సో పెళ్లి చూపులు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఆ తర్వాత పిల్లలు, మొత్తం 35 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన లైఫ్లో అయితే అద్భుతం అని చెప్పారు. సో అదృష్టంగా కూడా భావిస్తున్నారు. సో సుజాత గారు మీకేమనిపిస్తుంది? ఒకటే అండి, అంటే
వేరే ఎక్కడికైనా వెళ్తే ఈ అవకాశం నేను మీ ముందు కూడా మాట్లాడే అవకాశం వస్తుండో రాకుండో ఈరోజు నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీడమే కానివ్వండి, కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే అన్నీ అంటే మా మామయ్య గారు కూడా ఉన్నప్పుడు ఆయన కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మామయ్యది కూడా తాండూరు మున్సిపల్ చైర్మన్గా చేశారు. ఇంకా సో ఆయన మా వారంటే ఇంకా అన్ని సైలెంట్ బిజినెస్ అంతా, కానీ మా మామయ్య బాగా యాక్టివ్ అనమాట అన్నిట్లో. సో వారు నాకు ఈయనకన్నా ఎక్కువ ఆయన ప్రోత్సహించేది ఆయన మామయ్య కూడా చనిపోయారు. ఆయన ప్రోత్సహించేది. ఆయన ఉన్నప్పుడే కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ అందులో ఉండేదాన్ని. పొలిటికల్గా రాలేదు నేను అప్పటికి, వారు చనిపోయాక పొలిటికల్గా వచ్చాను. సో వాళ్ళు ఒకటి ఇటు అమ్మ ధైర్యం అటు మామయ్య ధైర్యం ఇద్దరు ధైర్యంతో నేను ముందుకు వచ్చాను. అంటే వేరే ఫ్యామిలీలో మేము అరవేషులము, వేరే ఫ్యామిలీలో మహిళల్ని లేడీస్ని అసలు బయటికి అప్పట్లో నా పెళ్ళైనప్పుడు నాది పల్లెటూరు కదా, తాండూరు అంటే పెద్దగా ఏం కాదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, కానీ నేను పెళ్లి చేసుకొని వెళ్ళింది తాండూరుకి. అక్కడ ఊరు చూస్తేనే భయపెట్టేది నేను స్టార్టింగ్లో పెళ్ళయ్యాక. అట్లాంటిది ఆ ఊరు నుంచి నేను ఈరోజు హైదరాబాద్లో ఈ స్థాయికి వరకు వచ్చాను అంటే అఫ్కోర్స్ వాళ్ళ సపోర్ట్ ఉండి, ఫ్యామిలీ సపోర్టు. మా ఇంట్లలో జనరల్గా లేడీస్ బయటికి రాకపోతుండే, వచ్చినా ఏదో చిన్న మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్లో సర్వీస్ ఓరియంటెడ్ సైడ్ వెళ్ళేవాళ్ళు. అలా ఎక్కువగా ఇప్పటికి కూడా అంతే ఉంటారు. సో పొలిటికల్గా బయటికి వచ్చేంత అవకాశం కూడా రాకపోయేది కదా. సో వాళ్ళు ఇచ్చిన ఏది ఏమైనా కొంచెం ప్రతి కుటుంబంలో పూర్తిగా పచ్చగా ఉండదు, ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు నష్టాలు ఉంటాయి. కానీ వాటిలన్నిటినీ తట్టుకోవడం ఒక ఎత్తు అయితే, మనం ఈరోజు బయటికి రావడం అనేది కూడా నా టాలెంట్ ఉన్నా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్లనే కదా మనకి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. వేరే కుటుంబంలో ఇంకెక్కడైనా పెళ్లి జరిగింటే ఇది ఉండకపోయేదేమో. శంకర్ గారు, ఆవిడకి 17 ఏళ్ళు ఉన్నప్పుడు మీ జీవితంలోకి వచ్చారు, మీ కుటుంబంలోకి వచ్చారు. సో ఎలా ఉండేది అప్పుడు? 17 ఏళ్ళు అంటే ఆవిడకి నిజంగానే పెళ్ళంటే ఏంటో తెలీదు, కుటుంబం ఏంటో తెలీదు, అత్తగారు మామగారు ఎలా సేవలు చేయాలి, ఆ కుటుంబాన్ని ఎలా నడపాలి అనేది అంతగా తెలియదు కాబట్టి. సో వచ్చినప్పుడు ఎలా ఉంది అసలు ఆవిడ ఇంట్లో? అంటే మా అమ్మగారు సిక్ యాక్చువల్లీ. ఓకే, అప్పటికి సిక్కే. అంటే అత్తగారి అనే వర్డ్ ఆమె చూడలేదు. అంటే చూసినా మా మమ్మీ ఎప్పుడు ఎదిరించేది కాదు ఆమెకి, ఆమె చెప్పింది అయినది. నాన్నగారు అంతే సేమ్. ఒకటే ఫస్ట్ ఇంట్లో అంటే రెండో కోడలు వచ్చింది. మా అన్న భార్య వాళ్ళంతా హైదరాబాద్లో సెటిల్డ్, ఇక తాండూరులో తనే ఉండేది కాబట్టి ఆమెదే పెత్తనం అంతే. చిన్న వయసులోనే పెత్తనం వచ్చేసి బరువు బాధ్యతలు చాలా చిన్న ఏజ్లోనే ఆమెకు వచ్చింది. ఇక అమ్మ లేదు, అమ్మ హైదరాబాద్లో నా అన్నయ్య దగ్గర ఉండేది. సో ఆమెనే అంత ఇప్పుడు ఇల్లు మంచిగా చక్కబెట్టుకోవాలంటే ఇంటి ఆడపడిచే కదా, ఆడవాళ్ళే కదా, అన్నీ ఆమెనే చూసుకుంది పాపం. ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని వచ్చినా, సుఖాలు దుఃఖాలు వచ్చినా, షీ హాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను. సుజాత గారు, మీకేమనిపించింది? అంటే ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళి మా మామయ్య గారు అంటే మా అత్తయ్యకి చాలా లాంగ్ బ్యాక్ నుంచి హెల్త్ బాగుండదు అనమాట పెళ్ళికి ముందే. సో తను హైదరాబాద్లో ఉంటుండే. వీళ్ళు బాగా రిచ్, తాడూరులోనే రిచ్ ఉండేది. సో కానీ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోవటం వల్ల బయట వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయి ఇంట్లో అన్నీ అంటే రిలేటివ్స్ వాళ్ళని వీళ్ళు అందరూ వాళ్ళే బయట వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. పని వాళ్ళే అంతా అసలు ఎట్లా అంటే ఇంటి వాళ్ళు లేకపోతే ఎంత పనులున్నా ఏమున్నా సర్వెంట్స్ వాళ్ళ మీదనే ఉండిపోయేది మొత్తం. అసలు వ్యాపారం కానివ్వండి, ఇల్లు కానివ్వండి, మొత్తం అంతా వాళ్ళ చేతిలోనే ఉండేది. ఇంటి ఆడది లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. అలాంటిది కానీ నాకు తెలీదు, అసలు పెళ్ళంటే తెలీదు, జాయింట్ ఫ్యామిలీ అంటే తెలీదు, ఇన్లాస్ హౌస్లో ఎట్లా ఉండాలనేది ఏమీ తెలీదు. అలాంటిది వెళ్ళిన తర్వాత 3వ రోజే మా మామయ్య వచ్చి నీకు ఈ ఇల్లు నీ బాధ్యత అని చెప్తే నాకు భయం వేసింది. అసలు అమ్మో ఏంటి నాకేం కాదు, కిచెన్లో వంట చేయడం కూడా నాకు చక్కగా రాదు. అలాంటిది ఆ రోజు మా రిసెప్షన్ అయిన నెక్స్ట్ డేనే వంట మనిషి ఎగ్గొట్టేసింది, రాలేదు. వంట చేయమ్మా అన్నారు. అమ్మో వంట చేయమ్మా అన్నారు. అందరు రిలేటివ్స్ నైట్ రిసెప్షన్ అయిపోయింది, వెళ్ళిపోయారు. పొద్దున ఇంట్లో ఎవరు లేరు, వంట చేయంటారు. అసలు ఇల్లే తెలీదు నాకు, వంట ఏమొస్తుంది నాకు వంట తెలీదు. అంటే నా అదృష్టానికి మా మామయ్య వాళ్ళ చెల్లి అమెరికాలో ఉండేది, అప్పట్లోనే అమెరికాలో ఉండేది. తను ఉండింది అప్పుడు ఇంట్లో ఉండి చాలా బాగా అసలు 1 వీక్ ఉండి ఎలా ఉండాలి, సంసారం అంటే ఏంటి
అత్తగారి ఇల్లు అంటే ఏంది, హస్బెండ్తో ఎలా ఉండాలి, మామయ్యతో ఎలా ఉండాలి, నాకేం తెలియదు కదా ఎలా ఉండేది అని. పాపం నిజంగా తను కూడా చనిపోయారు. అసలు అమెరికాలో ఉన్నా కూడా ఫుల్ ట్రెడిషన్ అనమాట. అన్నీ నేర్పించింది. ఆ రోజు వంట తను నాకు స్టార్టింగ్ వంట తను నేర్పించింది. కొంచెం కొంచెం వస్తుండే మమ్మీకి. ఎప్పుడన్నా ఏదో పూజలో అప్పుడు వ్రతంలో ఉన్నప్పుడు మడి వంటలు అవి ఇవి ఉంటాయి కదా, అవి ఆ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయడం తప్పించి చాలా నెగ్లెక్ట్. నేను మొగరైడ్లాగా ఎక్కువ ఉండేదాన్ని కాబట్టి పని చేసేదాన్ని కాదనమాట. అట్లాంటిది అంటే అక్కడైతే పనులు అందరు బాగా ఉంటారు, కానీ తను నేర్పించాక మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నేను నేర్చుకున్నాను. కానీ మామయ్య చాలాసార్లు అనేవాడు, అసలు నా కోడలు వచ్చిన తర్వాత ఊర్లో అంటే ఇంటికి పసుపు కుంకుమ ఇవ్వడానికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఊర్లో జనాలు అంటే ఎవరు లేరు కదా ఇంట్లో, అంతా మగవాళ్ళు ఉండేవాళ్ళు ఇంట్లో. ప్లస్ ఇంకోటి అంత పనులు ఎక్కువగా అంత వర్కర్సే ఉండేవాళ్ళు కాబట్టి ఇంట్లో ఆడది లేదు, ఆడామె వచ్చింది అంటే ఆయన చాలా సంతోషపడినాడు. అసలు స్టార్టింగ్లో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఆయన్నే అత్తయ్య, ఆయన్నే మావే నాకు. అంటే అట్లా ఒకటి ఇంకా ఆయన హ్యాపీగా ఉండడము, మా ఇంటికి అందరు రాకపోకలు పెరగడము, అవన్నీ జరిగిన తర్వాత ఇంకా ఇక మెల్లిమెల్లిగా బాధ్యతలు పెరిగాయి. పిల్లలు పుట్టారు. ఇమీడియట్గా 1 ఇయర్కే బాబు పుట్టాడు. అది ఇంకా ఇంకోటి ఏంటంటే ఎవరు లేకున్నా ప్రతి ఏ ఫంక్షన్ చేసుకోవడం వదలలేదు. ఏ ట్రెడిషన్ ప్రోగ్రామ్ కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ, ఇంక ఏదైనా సరే నేను బాబు ప్రెగ్నెంట్ అప్పటికే మాది ఆర్యవైశ్య సంఘం ఉంటుంది కదా, అందులో జాయిన్ కావడము, అక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము. బాబు పుట్టాక 1 ఇయర్కే నేను తాండూరు ప్రెసిడెంట్ అయ్యాను. అలా అప్పటి నుంచి ఇంకా మెల్లిగా ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చాను నేను. అలాగా 1990లోనే నేను తాండూరు ఆర్యవైశ్య సంఘానికి మహిళా విభాగ్కి ప్రెసిడెంట్ అయిపోయాను. ద యంగెస్ట్ మహిళా ప్రెసిడెంట్ నేను అనమాట. 20 ఇయర్స్కి. 88లో పెళ్ళైంది, 90కి మీరు అక్కడికి అంతే 20 ఇయర్స్కి నేను మహిళా ప్రెసిడెంట్ అక్కడ. సో ఏం తెలీదు, పెళ్ళి ఎలాగో తెలీదు, అలాగే అసలు ఆర్గనైజేషన్ని మెయింటైన్ చేయడం, ఆర్గనైజేషన్ అంటే ఏంటో కూడా తెలియదు దాన్ని ప్రెసిడెంట్ అయిపోయాను. అట్లా మళ్ళీ యంగ్ డైనమిక్ అవార్డు కూడా వచ్చింది. అప్పటి నుంచి ఇంకా అట్లా అంటే ఒక్కసారి అలా నాకేం తెలియని దాన్ని సొసైటీలోకి వచ్చాను కదా. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆపలేదు, నాన్ స్టాప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్గనైజేషను, సర్వీసు. ఇంకా ఇప్పుడైతే మీరు పొలిటికల్గా చూస్తున్నారు. శంకర్ గారు, సుజాత గారిని నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. పొలిటికల్గా ఆవిడ మాట్లాడటం కానీ, లేకపోతే డిబేట్స్లో మాట్లాడేటప్పుడు, బాధ ఇచ్చేటప్పుడు చాలామంది మగవాళ్ళే భయపడతారు సుజాత గారి డిబేట్లో మాట్లాడాలి అంటే. అమ్మో సుజాత గారు అవి వాళ్ళ అని చెప్పేసి అంత మాట్లాడే ఆవిడ, అంత స్ట్రాంగ్గా ఉండే ఆవిడ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన ఒక పావు గంటలోనే 2 సార్లు ఏడ్చారు. అంటే బయట చూసిన వాళ్ళకి ఎవరికి అర్థం కదా ఆవిడ ఎంత ఎమోషన్ పర్సన్ అనేది. బట్ నేను ఇందాక అన్నట్టు ఒక పావు గంటలోనే 2 సార్లు ఆవిడ ఎమోషన్ అయ్యారు అంటే ఇంట్లో ఎలా ఉంటారు ఆవిడ? నిజంగా ఎమోషనల్ పర్సన్? ఏమైనా ఎమోషన్ అయిపోతుంది తొందరగా ఆమె హర్ట్ చేస్తే, మనసు హర్ట్ చేస్తే ఎమోషన్ ఇమీడియట్గా. ఓకే, ఎవరైనా హర్ట్ చేస్తే ఇమీడియట్గా అయిపోతుంది. సో పెళ్ళైన కొత్తలో ఇలాంటివి ఏమైనా మీరు ఆవిడ దగ్గర నుంచి ఫేస్ చేశారా? ఇట్లనే వెంటనే మీరు ఏమైనా అనగానే ఏడవటము? లేదండి, అప్పట్లో లేదు. స్లోలీ అంటే బాండింగ్ పెరుగుతున్నా కొద్ది ఎమోషన్స్ ఎక్కువ అవుతూ వస్తున్నాయి. ఒకటి బాధ్యతలు తొందరగా వచ్చాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియకుండా బాధ్యతలు 1 by 1 వచ్చేసాయి బాధ్యతలు. తర్వాత పిల్లలు పెంపకము, ఎంత పనులు ఉన్నా కూడా మన రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది కదా. మన పిల్లలు, మన రెస్పాన్సిబిలిటీ. అందులో కూడా 3 పిల్లలు పుట్టి 3 పిల్లల్ని కూడా తాండూరులో కాకుండా మళ్ళీ హైదరాబాద్లో కూడా చదివించడము అన్నీ అలా 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 మళ్ళీ ఇంకా ఫ్యామిలీ అన్నాక డివైడ్ తప్పకుండా అవుతారు. అన్నదమ్ముళ్ళు ఉన్న చోట తప్పకుండా వాళ్ళు కూడా 3 బ్రదర్స్ కాబట్టి డివైడ్ కావడము. డివైడ్ అయ్యాక అక్కడ మళ్ళీ ఆయన అలోన్ అయిపోవడం బిజినెస్కి. ఒక 25 years అయింది అనుకుంటాను ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను, బిజినెస్ సపోర్ట్ చేస్తున్నాను. అలా ఇంకా ఒకటి 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 తెలియకుండా అనుకోకుండా అన్ని బాధ్యతలు వచ్చేసినాయి. అందులో మా అత్తగారు బాగా సపోర్ట్ అండి మాకు. సపోర్ట్ బాగా డెఫినెట్గా. ఆవిడ ఇందాక అదే అన్నారు, మీ ఫ్యామిలీ నుంచి కానీ ఆవిడ ఫ్యామిలీ నుంచి కానీ ఆ సపోర్ట్ లేనిది రాజకీయాల్లో కానివ్వండి, పిల్లల్ని పెంచడంలో కానివ్వండి, మీ బిజినెస్లో హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా అంత ఈజీ అవ్వతాయి ఎవరికైనా కూడా, అటు మహిళలుగా ఉన్నప్పుడు. సో పిల్లల బాధ్యత ఎక్కువగా ఎవరు తీసుకునేవారు? ఎందుకంటే ఆయన బిజినెస్ పరంగా బిజీగానే ఉంటారు, అండ్ మీరు పొలిటికల్గా ఉంటున్నారు. అంతకుముందు కూడా మీరు చిన్న వయసులోనే మహిళా ప్రెసిడెంట్గా అయ్యి ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు కాబట్టి పిల్లల బాధ్యత ఎక్కువగా ఎవరు తీసుకునేవారు? ఆయన ఓన్లీ ప్రేమనే చేస్తాడు, బాధ్యత అంతా
అబద్ధాలు ఎందుకు? ఆమెనే నిజంగా take అది care. ట్రూత్. ఆ, బాధ్యతలు అనేది అంటే నేనంత చిన్న వయసులో పెళ్ళైనా కూడా బాబు పుట్టాక నాకు ఎట్లా అంటే ఇప్పటి వరకు మా ముగ్గురు పిల్లలి ఉమ్, మంత్లీ ఎగ్జామ్ అయిన ప్రోగ్రెస్ కార్డులు వాళ్ళు రాసిన పేపర్స్ కూడా నేను అలాగే సేవ్ చేసుకొని అలాగే భద్రపరుచుకుంటా. ఓకే. నాకు అది ఒకటి ఇంట్రెస్ట్ అనమాట. ఆ, ఇప్పటి వరకు కూడా ఇంకా నా మనవడి పేపర్లు నా కొడల దగ్గర ఉన్నాయో లేవో నాకు గుర్తులేదు, కానీ ఉమ్, వాళ్ళు రాసిన పెన్సిల్, పెన్ను, బుక్, వాడు పెద్ద బాబు కానీ చిన్న బాబు కానీ వాళ్ళని చిన్న తొక్కిన సైకిల్ కాడి నుంచి అట్లా అన్నీ మాకు Okay. అలా పెట్టుకోవడం ఇష్టం అనమాట. పిల్లలు అన్నీ అట్లా సేవ్ చేసుకొని ఒక పెద్ద కబోర్డ్ నిండిపోయినాయి పిల్లలు అన్ని ఊర్లో. ఉమ్, తాండూలు అలాగే ఉన్నాయి వాళ్ళ ప్రోగ్రెస్లు. వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళిన చిన్న అంటే ప్రిస్క్రిప్షన్ కూడా అలాగే దాచిపెట్టుకుంటాను నేను. ఓకే. అట్లా అన్నీ అంటే అదొక మెమరీ అనుకోండి, అదొక మనకు అన్నీ లైఫ్ లో అవే కదా లైఫ్లో కావాల్సింది అన్నీ మరి. ఉంటాయి కదా. అవును. అట్లా ప్రతిదీ దాచిపెట్టుకోవడం అలవాటు. అంటే నేను వేస్ట్గా ఏం పెట్టుకోను, అవి మాత్రం అలా దాచిపెట్టుకోవడం. అవును. నాకు అనవసరంగా అవి ఇవి ఇవి చెత్త చెత్త నింపుకోవడం ఇష్టం ఉండదు. ఉమ్, కానీ అలాంటివి మాత్రం మెమరీస్ కదా. ఓసారి నేను మా 3వ బాబుకి భవన్స్లో జాయిన్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే ప్రిన్సిపల్ మేడం మామూలుగా జాయినింగ్ కోసమని వెళ్ళాము ఇంటర్వ్యూకి. వెళ్ళిన తర్వాత అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏముందండి ప్రోగ్రెస్లో మీరు అక్కడ మేనేజ్ చేసి ముగ్గురు పిల్లలు బాగా చదువుతారనమాట. సో బాబు బాగా ఫస్ట్ సెకండ్ రాకపోతే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. అట్లీస్ట్ సెకండ్ అన్నా రావాలి. చిన్న బాబు బాగా చదువుతుంటే సో వాడిది ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందు పెట్టిన తర్వాత 4th స్టాండర్డ్లో ఏముంది మేనేజ్ చేసుకొని తీసుకురావచ్చు కదా అని అంటే నేను అప్పటికే మొత్తం బండిల్ అన్నీ తీసుకున్నాను. అన్నీ చూసి అంటే ఇప్పుడు నాకు ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది ఇలా సేవ్ చేసుకోవడం ఒక్కొక్కందుకు కూడా మంచిది కదా. కానీ అన్నీ మంత్లీ టెస్ట్ నుంచి వాడు చదివిన 4th స్టాండర్డ్ వరకు అన్నీ తీసి చూపించాను. షాక్ అయినారు ప్రిన్సిపలే, అసలుకి ఇన్ని స్టోర్ చేసి పెట్టుకున్నారా మీరు అని రమాదేవి మేడం గారు అన్నారనమాట భవన్స్లో ఆ రోజు. అంటే నేను ఇది జెన్యూన్ రిపోర్ట్ అని చూపించడానికి వాడు రాసిన ప్రతి టెస్ట్లో అంటే మంత్లీ టెస్ట్ పేపర్లు కానివ్వండి, యాన్యువల్ రిపోర్ట్ వరకు అన్నీ 4th స్టాండర్డ్ వరకు వాడిది తీసుకొని వెళ్తే రమాదేవి మేడం షాక్ అనమాట. ఇమీడియట్గా సీట్ శాంక్షన్ చేసేసారు, వాడికి సీట్ ఇచ్చేసారు. దాచుకోవడం మంచిది. దాచుకోవడం ఒక అందుకు మంచిది మెమొరీ కోసం కూడా. ఓకే. అంటే మార్క్స్ తక్కువ వస్తే నాతో సిగ్నేచర్ చేసుకునే వాళ్ళు. ఓహో. మార్క్స్ మంచిగా వస్తే ఆమెతో. ఓకే. చాలా తెలియగలరు పిల్లలు. అదే కదా ఇప్పటికి కూడా అలాగే అదే ఉంది. కదా. తక్కువ వచ్చిన ఆయన ఏమన్నారు కాబట్టి ఆయనతో సైన్ అంతే చేయించుకుంటారు. అంతే. ఆయన బిజినెస్లో బిజీగా ఉంటారు కదా, వెళ్ళి పప్ప ఒక సిగ్నేచర్ అని అంటే అర్థమైపోయింది. ఓకే. మమ్మీకి చెప్పొద్దు అట్లా. సో శంకర్ గారు, అంటే మీ కమ్యూనిటీలో ఆవిడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము, ప్రెసిడెంట్ అవ్వటము ఇదంతా ఓకే. బట్ పూర్తి స్థాయిలో పొలిటికల్గా ఆవిడని తీసుకురావాలి అన్న ఐడియా స్వతహాగా ఆవిడదా లేకపోతే మీద ఎలా వచ్చింది? అది నాకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె ఇంత షైన్ అవుతుంది పాలిటిక్స్లో. జనరల్ కమ్యూనిటీ బేస్లో షీస్ టు టాక్ అంటే ఎప్పుడు బాగా ఉన్నది. అంటే ఒక కెమెరా ముందు వచ్చి మీడియా ముందు మాట్లాడాలంటే చాలా ఇంపాసిబుల్ అండి, చాలా కష్టమైంది. రాజకీయాల్లో అది మహిళ చాలా కష్టం. అది మెమరీ. మీరు 20 years కింద అడిగింది చెప్పండి, ఆమె మాట్లాడేస్తారు. అది ఆమెకి ప్లస్ పాయింట్ అయిపోయి మీడియా పొలిటికల్లో బాగా యాక్టివ్ అయిపోయారు. నేను కూడా ప్రోత్సాహం ఇచ్చాను, చలో లైట్ ఓకే ఆమె యాక్టివ్ ఉంది కదా, నాకు కూడా అంటే నేను కూడా ఆమెకు ప్రోత్సహించడం, సపోర్ట్ ఇవ్వడం. సో ఏమనిపిస్తుంది ఆవిడ అలా మాట్లాడుతున్నప్పుడు? కానీ నాకు సంతోషం అనిపిస్తుంది. అంటే అందరు వచ్చి కలవడము, జనాలు వచ్చి కలుస్తుంటారు. ఇప్పుడు ఎన్నో మంది కలుస్తారు రోజు. అంటే నేను కానీ నా పిల్లలు కానీ కూడా ఏమనుకుంటామంటే అబ్బా 10 మంది కలుస్తుంటారు, 10 మంది వచ్చి ఆవిడ అక్క అక్క అంటారు. ప్రతి ఫంక్షన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ పిలుచుంటారు, అవార్డ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ మామూలుగా అందరికి పిలవరు కదా, ఏదో ఒక స్టేటస్ అంటే ఉందంటే పిలిచారు. నేను కూడా ఓకే, నా సాయం నేనేం కావాలో చేశాను ఆమెకి. సో పిల్లలకి ఏమనిపిస్తుంది? పిల్లలు ఏం చెప్తూ ఉంటారు సుజాత గారు? అంటే యాక్చువల్గా అయితే ఏదో ఇది దినచర్యలాగా గడిచిపోయింది పొలిటికల్గా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, గవర్నమెంట్ వచ్చేసరికి యాంగ్జైటీ ఒక రకంగా. అంటే మా చిన్నబాబు బాగా పొలిటికల్గా నాకు ఎక్కువగా ఏదైనా ఇమీడియట్గా డిబేట్కి వెళ్ళాలంటే ఇమీడియట్గా సబ్జెక్ట్ వాడు ఇచ్చేస్తాడు. చిన్నోడికి నాలెడ్జ్ ఎక్కువ, అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, అది మెయిన్. ఇప్పుడు వాళ్ళు చదువు ఉద్యోగం అయినా కూడా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నాకన్నా ముందు ఇమీడియట్గా నేను లోపల నుంచి రెడీ అయ్యి బయటికి వచ్చే లోపల 5 నిమిషాలు చెప్పేస్తూనే ఉంటాడు. మమ్మీ ఇది జరిగింది, ఈరోజు ఇది ఉంది నెక్స్ట్ అంటే నాకేదో డిబేట్ కోసం అని చెప్పడు, జనరల్ నాలెడ్జ్ రోజు జరిగేవి ఇష్యూస్ నేను
టీవీ చూడడానికి టైం సరిపోదు, మాట్లాడడానికి నాకు అన్నీ ఉంటాయి కదా, ఫ్యామిలీ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఉంటుంది, పొలిటికల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నాకు అసలు ఒక్కొక్క రోజు తినడం కూడా టైం సరిపోదు. ఇంక వాడు ఇంక 24 గంటలు వాళ్ళు ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, అన్నీ చూస్తుంటాడు, పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్తాడు, అన్నీ చెప్తాడు. నాకు చాలా గైడెన్స్ ఉంటాడు, చాలా గైడెన్స్ ఇస్తాడు. ఇంకా పెద్ద అబ్బాయి కూడా ఈ మధ్య కాలంలో పెద్దోడు కూడా బిజినెస్లో బిజీగా ఉంటాడు. పిల్లలు పాపం వాడికి కూడా ఇప్పుడు 2 పిల్లలు, బిజినెస్లో చాలా బిజీగా ఉంటాడు. కాబట్టి పెద్దగా రోజు 2-3 సార్లు గుర్తు చేసేవాడు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు మమ్మీకి పొజిషన్ రావాలి, టికెట్ కోసం బాగా ట్రై చేశాం కాబట్టి టికెట్ మిస్ అయింది, అంతకుముందు టికెట్ రావాలి అని అందరం ప్రయత్నాలు చేశాము. సో ఆ బ్యాక్గ్రౌండ్ వరకు బాగా చేశారు పిల్లలు. మా వారికన్నా నిజంగా చెప్పాలంటే మా పిల్లలే ఎక్కువగా పొలిటికల్గా సపోర్ట్. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, ఇంకా 2వ అబ్బాయి అయితే ఫారెన్లో ఉంటాడు, అక్కడే ఉంటాడు. కానీ పెద్దగా సొసైటీ అవసరం అంటే మామూలుగా తన పని ఏదో తన వరకు తను చూసుకుంటాడు. కాబట్టి పెద్దగా ఉండదు, ఎంజాయ్ చేస్తాడు అంతే. హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తాడు, సాడ్నెస్ని ఫీల్ అవుతాడు అంతే తప్పించి అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడు. డిఫరెంట్ అంటే సైలెంట్. శంకర్ గారు ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తుంటారా మీకు, నువ్వు ఇంకా ఇలా మాట్లాడాల్సిందే, చెప్తుంటారులేండి, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంటారు. నువ్వు ఇది మాట్లాడద్దు, ఇది ఇట్లా అనొద్దు, ఇది ఎలా అనొద్దు అనండి. ఏం కదలేండి, నడిచిపోతుంటుందండి. శంకర్ గారు, పొలిటికల్గా ఆవిడ ఎంత కష్టపడ్డారు, ఏం జరిగింది అనేది, అంటే చాలామంది పార్టీ మారే అవకాశాలు ఉన్నప్పటికీ ఆవిడ మాత్రం ఎక్కడా కూడా, ఆవిడకి మిగిలిన పార్టీల నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చాయో ఏం చేశారు అనేది మాకు కూడా తెలుసు. బట్ అయినా కూడా ఆవిడ ఎక్కడ వాటికి తలొగ్గగా నమ్ముకున్న పార్టీనే అలానే ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళందరి కష్టంతోనే వాళ్ళ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. బట్ ఆవిడకి టికెట్ విషయంలో మాత్రం కొంత అన్యాయం జరిగింది అనేది ఆవిడ అభిమానులు కానివ్వండి, పర్సనల్గా నాకు తెలిసిన నాలాంటి వాళ్ళు కూడా చాలామంది బాధపడ్డారు. టికెట్ ఆవిడకి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, ఆవిడ లాంటి వాళ్ళ కష్టము పార్టీకి కూడా అవసరము అనేది. బట్ మీకు ఎలా అనిపించింది ఆ టైంలో ఇంట్లో? ఎందుకంటే తాండూరు టికెట్ కోసం చాలా ట్రై చేశారు, ఆవిడైతే ఏడ్చేశారు కూడా. ఆ ఏడ్చినప్పుడు ఇంకా బాధ అనిపించింది, అయ్యో రావాల్సిందే అని చెప్పేసి. అప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? బాధ అనిపించింది, మిస్ అయిపోయాం. మళ్ళీ ఒక అవకాశం 18లో కూడా మిస్ అయిపోయాము, ఇప్పుడు మళ్ళీ ఈ 23లో కూడా మిస్ అయిపోయాము. బాధ వేసింది. కానీ అధిష్టానం మనం ఏం చేయలేము, అధిష్టానం అనేది అంతే కదా, ఫైనల్ డెసిషన్ అధిష్టానమే కదా. అందుకోసం మేము కూడా ఏమనలేదు, చలో ఈసారి కూడా లేదనుకుంటాం. ఫైట్ చేస్తున్నాం, ఎంత ఫైట్ చేయాలో చేసాము. అధిష్టానం ఏ రోజైతే గుర్తిస్తుందో ఈవిడే కరెక్ట్ అని ఆ రోజు డెఫినెట్గా వాళ్ళు మనకు పిలిచిస్తారు. ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి కదండి, ఇప్పటికీ అయిపోలేదు. 2 టర్మ్స్, 3వ ఎలక్షన్ ఇది. ఫస్ట్ ఎలక్షన్ ట్రై చేసి ఫస్ట్ ట్రై చేయలేదు, 2nd, 3rd ట్రై చేసాం. చేస్తే ఆమె కూడా ఒక పొలిటికల్లో అనుభవం వచ్చింది బాగా. ఇప్పుడు నెక్స్ట్ టికెట్ మళ్ళీ అడుగుతాము. అంటే నేను ఎందుకు ఈ విషయం మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, సరే ఆవిడకంటే పర్సనల్గా కాంగ్రెస్ పార్టీ ఇష్టము, దాన్నే నమ్ముకొని ఉన్నారు, అక్కడే ఉండాలనుకున్నారు. బట్ మీరు కూడా ఎప్పుడు కూడా అంటే ఈ పార్టీలో నీకు అవకాశం రావట్లేదు కదా, ఇంకొక పార్టీకి వెళ్ళు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా రాలేదండి? ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్, మేమంతా స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్. ఓకే, ఏ పార్టీకి వచ్చినా మా నాన్న అనేవాడు, నా ఇంటి మీద ఏది ఉన్నా కాంగ్రెస్ జెండా ఎగిరాలి. ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు ఆయన. ఎవరు వచ్చి జెండా పెడితే చల్ ఓన్లీ కాంగ్రెస్ జెండా ఎగిరాలి మా ఇంటి మీద. ఆ డైలాగ్ ఇందిరారెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చేవాళ్ళు, ఇంటికి వస్తే పచ్చ జెండాలు నా ఇంటి మీదకి రావద్దు, నా ఇంటి దగ్గర నా ఇంటి కట్ట తొక్కొద్దు, నా ఇంటి మీద 3 రంగుల కాంగ్రెస్ జెండానే ఉండాలి. అస్సలు యాక్సెప్ట్ చేసేవారు కాదు మా అమ్మయ్య. కానీ అప్పుడు మేము పొలిటికల్గా అంటే వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసాము, అందరికి పొలిటికల్గా. కానీ వాళ్ళకి పెద్దగా నేను పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు, ఎందుకంటే ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కదా, లేడీస్ అంటే పెద్దగా ఉండేది కాదు. కాబట్టి అందులో ఊరు వాతావరణం, అందులో లేడీస్ బయటికి వచ్చి అమ్మ ఈమెంది బయటికి వచ్చిందా అని అంటారు, అట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నాకు ఆ సైడ్ ధ్యాస కూడా పోలేదు. బట్ మామయ్యకి అస్సలు కాంగ్రెస్ తప్ప వేరే ఇష్టం లేకపోయేది. సో అట్లా వచ్చింది. ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం పట్టుదల, మొండితనం ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా నా మీద ఎవరైనా పెత్తనం చేయాలనుకుంటే డెఫినెట్గా దాన్ని నేను కొలాప్స్ చేస్తాను. అంటే ఎలా అంటే ఇప్పుడు నా మీద వాళ్ళు
పదవి ఇస్తాను రారా అని అంటే నాకు ఒకళ్ళు ఇచ్చేది ఏంటి, నా పార్టీ అధికారంలోకి వస్తుంది కదా, నాకు ఇచ్చేది నా ప్రాపర్టీస్ కబ్జాలు పెట్టి ఏం చేసినా కూడా మీరు ఎక్కడ పెట్టుకొని పోతారు జేబులోనా, నా పార్టీ వచ్చినప్పుడు జెన్యున్గా ఉన్నదాన్ని నాకే వస్తుంది కదా అనేది అట్లా కొన్ని ఉండేవి. కానీ కష్టాలు కూడా మస్తు అనుభవించాం, ఏం తక్కువేం అనుభవించలేదు, చాలా పడ్డాం కష్టాలు. కానీ ఒకటి ఏంటంటే ఫ్యామిలీలో ఎవ్వరు కూడా పార్టీ మారు అనే వర్డ్ ఎవ్వరు కూడా రాలేదు. మా అన్న మా 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 అబ్బాయిలు కూడా ఎప్పుడు కూడా అనలేదు. మా చిన్నోడైతే ఎవరైనా వచ్చి బీజేపీ వాళ్ళు టికెట్ ఇస్తాం నీకని టికెట్ ఇచ్చాకే పార్టీ చేంజ్ అవ్వు అన్నారు. చేంజ్ అవ్వడం అంటే నేను అసలు ఓటు హక్కుని వినియోగించుకోవడం అన్నా మానేస్తాను, కానీ మేము బీజేపీకి ఓటేయమని చెప్పేశాడు మా అబ్బాయి. ఓటే వేయమంటే మా మమ్మీ బీజేపీలోకి ఎలా వస్తుంది అని అన్నాడు. ఎవరు వచ్చి అడిగినా కూడా బాబు అలాగే చెప్పేవాడు. అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా కూడా అది ఏమన్నా అనుకోండి, ఇక అది ఒక అడిక్ట్ అనుకుందాం అంతే. ఇక అది నమ్ముకున్న జెండా కోసం, నమ్ముకున్న పార్టీ కోసం. చెన్నారెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ తాండూరు, మా ఇంటి నుంచే నామినేషన్ అనేసి మా మామయ్య గారి దగ్గర బాగా క్లోజ్, బాగా నాన్నకి చాలా క్లోజ్. అలా కూడా మాకు మొదటి నుంచి ఆయన ప్రోత్సాహం బాగా ఉంది చెన్నారెడ్డి గారికి. శంకర్ గారు, నాకు ఒక్క విషయం చెప్పండి. ఇందాక మీరు అద్భుతము, ఆశ్చర్యము, అదృష్టము ఇలా రకరకాలుగా సుజాత గారి గురించి చెప్పారు. బట్ ఎక్కడో మీరు ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అంటే ఆవిడ మీ భార్య అవ్వటం అనేది ఒక ప్రౌడిష్గా ఫీల్ అవుతున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. అవునండి, డెఫినెట్లీ, అవునండి, డెఫినెట్లీ ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. నేను అవతలు చెప్పుకోలేను అది, కానీ లోపల నా మనసులో ఉండిపోతుంది అంతే. నేను అవతలు చెప్పుకోలేను, నాకు తెలుసు అది. ఎవరికైనా డెఫినెట్గా, ఎందుకంటే ఇంటి బాధ్యతలు, బిజినెస్ బాధ్యతలు, పొలిటికల్గా అండ్ ఫ్యామిలీని అంతా సెటరేట్ చేసుకుంటూ అటు అత్తగారింట్లో ఇటు అమ్మగారింట్లో అన్నీ చేసుకున్న అలాంటి భార్య దొరకడం అనేది ఎవరికైనా అదృష్టంతో పాటు గర్వంగా కూడా ఉంటుంది. మగవాళ్ళు బయటకు ఒప్పుకోపోయినప్పటికీ అంతే, కాషస్ ఒప్పుకోదు కదా వాళ్ళకి. నాకు అవతల వెళ్తే అందరూ అంటారు కల్వ సుజాత నీకేమవుతుంది మా వైఫ్ అని చెప్తాను. ఓ అలా అన్నప్పుడు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా సరే ఆవిడ మీద పొగిడే వాళ్ళు ఉంటారు, విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అవతల పార్టీ వాళ్ళు డెఫినెట్గా విమర్శలు చేస్తారు. ఆ విమర్శించినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? పొగిడినప్పుడు డెఫినెట్గా మనకి బాగానే ఆనందంగానే ఉంటుంది, బట్ విమర్శించినప్పుడు ఏమనిపిస్తుంది? నేనేం అనుకోనండి. విమర్శలు డెఫినెట్గా ఏది మంచి ఉందో అక్కడ విమర్శలు కూడా ఉంటాయి, ఎక్కడ ఎదుగుతున్నప్పుడు విమర్శలు ఉంటాయి. అవును కదండి, మనిషి ఎదుగుతున్నప్పుడు ఎక్కువ విమర్శలు వస్తుంటాయి. పొగడ్తలు ఎలా తీసుకుంటారో విమర్శలు కూడా అలా. అవునండి, అవునండి. ఎనిమీస్ పెరుగుతుంటారండి. మనం ఎదుగుతున్న కొద్దీ డెఫినెట్గా రైవలరీ ఎక్కువ. ఎదుగుతుందా కల్వ సుజాత, బాగుంది, ఈమెకి ఎలా డౌన్ చేయాలి, డౌన్ఫాల్ చేయాలి అని స్టెప్స్ వేస్తూనే ఉంటారు. సో సుజాత గారు, 35 ఏళ్లలో ఎన్ని గిఫ్ట్లు ఇచ్చారు ఇప్పటి వరకు మీకు శంకర్ గారు? నిజంగా చెప్పాలంటే ఒక్కడు కూడా ఇవ్వలేదు. అయ్యో, ఏమి ఇవ్వరు, ఏ పెళ్లి రోజు ఏమి ఇవ్వరు శంకర్ గారు. లేదు, ఈ పెళ్లి రోజుకి ఇవాళ జరుగుతుంది కాబట్టి మా సమక్షంలో డెఫినెట్ గా ఆయన. అలాగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు కట్టుకునే చీర కూడా మాదే కదా అని ఉంటుందేమో. మనకి ఎన్ని చీరలు ఇచ్చినా ఎన్ని నగలు ఇచ్చినా పెళ్లి రోజు ఇచ్చేది అనేది అదొక డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆయనతో గిఫ్ట్ ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే మనకి యాక్చువల్లీ 2 గిఫ్ట్లు రావాలి. బర్త్డే గిఫ్ట్, రేపు బర్త్డే ఉంది, ఇవాళ పెళ్లి రోజు, 2 గిఫ్ట్లు రావాలి. శంకర్ గారు ప్రోగ్రామ్ అయిపోయే లోపల ఆవిడకి ఏం గిఫ్ట్ ఇస్తారు అనేది మీరు ఆలోచించుకోండి. లాస్ట్కి ఆ గిఫ్ట్ మీరు ఇవ్వాలి, ఆవిడకి ఇవ్వాల్సిందే. సో పోనీ మీరు చెప్తున్నారు ఆయనకి ఏమి ఇవ్వలేదు అని, ఆయనకి మీరేమన్నా ఇచ్చారా మరి? నేను ఇస్తూనే ఉంటానండి. ఏమి ఇచ్చారు? అది ఏం లేదండి, జనరల్గా బట్టలు కొనిస్తాను అంతే. నేను నా ఇష్టమైన ఆయన కొనిస్తాను, అట్లాంటివి కొనిస్తాను. పెద్ద పెద్దవి కదా మనకి, డైమండ్ సెట్లు అవన్నీ కావాలి కదా. అదే కదా, ఉట్టేప్పుడు కొనిస్తారు, కరెక్ట్ బర్త్డే టైంకి మర్చిపోయి ఉంటారు. ఓకే. సో అంటే ఉట్టప్పుడు ఎప్పుడు ఎట్లా కొనిస్తానే ఉన్నాం కదా, ఇక బర్త్డే స్పెషల్ ఏముంది, అదే రోజు కొనివ్వాలని ఏముంది అనేది ఆయన ఉద్దేశం. అద్భుతం ఏమంటే నిన్న ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడు ఆమెతో షాపింగ్ వెళ్ళను, వెళ్తే 1 hour 2 hours అంతే. అది చాలా తక్కువ అండి. మ్యారేజ్ అని చీర కోసం రాండి అంటే నేను వెళ్ళిపోయాను, ఎందుకేమో తెలియదు నాకు. నిన్న చూసారా గిఫ్ట్ వచ్చేసింది, ఆయన రావటమే. ఆమె నాకు ఈరోజు డ్రెస్ వేసుకున్నాను రాండి మీరు తీసుకుందామంటే ఆమె వచ్చింది ఆయమ్మడి. అది అంతే అంతే. ఫస్ట్ నేనే వెళ్ళానండి, అబద్ధాలు చెప్తున్నాను, నేనే కొనిచ్చాను ఫస్ట్. ఎట్లయితే నెక్స్ట్ అయినా తర్వాత వచ్చారు, అందుకని నేను కొనిచ్చాను కాబట్టి మళ్ళీ నాకు కావాల్సి వచ్చింది. సో సుజాత గారు, శంకర్ గారు ఇద్దరిని కలిపి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ 35 ఏళ్లలో
మీకు మంచి మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ శంకర్ గారు మీరు చెప్పండి. నాకైతే మా బాబు పుట్టు అవును ఆవిడ చెప్పేసారు. అంతేనండి, నాకు కూడా అదే అందాం అనుకున్న ఆమెనే అనేసి. ఓకే, సో మీ మనసులో మాట ఆవిడ నోటితో బయటకు అంటే లేదు, యాక్చువల్లీ అమ్మాయి ఇష్టం నాకు బాగా. ఓ అమ్మాయి పుడితే బాగుండు అనుకున్నాను. ఎనీహౌ ఫస్ట్ అంటే జీవితం జన్మలో ఫస్ట్ అది ఒకటి ఇది కదా, బాబు పుట్టినప్పుడు ఫస్ట్. ఓకే, ఇద్దరికి కూడా మంచి మెమరబుల్ అంటే బాబు పుట్టింది. ఆయన అంటారని నేను ముందే అదే చెప్పాను. అంటే ఎక్కడ ఆయన చెప్పేస్తారా అని ముందే మీరు చెప్పేశారు. బట్ ఆయన మనసులో మాట కూడా అదే కాబట్టి ఎవరికైనా కూడా ఏ జంటకైనా కూడా ఫస్ట్ పుట్టిన బాబుదో పాపదో అదే మెమరబుల్ డే ఉంటుంది. సో పిల్లల పెంపకంలో మీరే ఎక్కువగా బాధ్యత తీసుకున్నారు. ఏంటి ఎక్కువ అటాచ్మెంట్ ఎవరికి ఉంటారు వాళ్ళు? పిల్లలు ఇప్పటికి కూడా నాకే. మీకేమంటారా? అంటే ఏదైనా పాపం సీరియస్ మార్కులు ఇష్యూలో కానివ్వండి, డెసిషన్ ఇష్యూలో కానివ్వండి, ఏదైనా ఉన్న తర్వాత ఫస్ట్ ఆయన అడిగాక మళ్ళీ ఫైనల్ డెసిషన్ నన్ను అడుగుతారు. ఓకే, నన్ను అడుగుతారు అంటే ఇలా చేస్తే బాగుంటుందా, చెయ్యొచ్చా, చేస్తే బాగుంటుందా అని అడుగుతారు. రైట్. సో మార్కులు తక్కువ వచ్చినా ఆయన సైన్ పెట్టారు, అయినా కూడా మీకే దగ్గర ఉన్నారు అంటే వాళ్ళు. అంటే అక్కడ ప్రేమ, ఇక్కడ బాధ్యత. ప్రేమ బాధ్యత రెండు ఉంటాయి కదా ఎప్పుడు కూడా. సో శంకర్ గారు, సుజాత గారిని అన్నిట్లో చూసారు, ఇంటర్వ్యూస్లో, డిబేట్స్లో, వాటన్నిటిలో చూశారు. అండ్ పొలిటికల్గా ఆవిడ టికెట్ మిస్ అయినప్పుడు ఆవిడ బాధపడ్డ సందర్భాలు చూశారు. ఆవిడ ఒక స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వరకు వచ్చారు అంటే సంతోషపడ్డ సందర్భాలు కూడా చూసుంటారు. అన్నీ చూశారు, ఒడిదుడుకులు చూశారు జీవితంలో, పొలిటికల్గా చూశారు, జీవితంలో పర్సనల్గా మీ ఇద్దరి వైవాహిక జీవితంలో కూడా ఎన్నో వచ్చి ఉంటాయి కూడా. సో ఇంకా ఆవిడని ఎలా చూడాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏదైనా మంచి పొజిషన్ కల్పిస్తే ఇక నెక్స్ట్ అదే ఇక ఆనందం, అంతే అందరికి ఆనందం అదే. ఇప్పుడు అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, హైకమాండ్ ఏం చేస్తుందో తెలియదు. మా కష్టంకి ఏదైతే కష్టపడ్డామో ఆ కష్టంకి ఇవ్వాలని నేను అంటున్నాను. మీరే కాదు, చాలామంది ఆవిడ అభిమానులు కూడా అదే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆవిడ పడ్డ కష్టానికి ప్రభుత్వం వచ్చింది ఎట్ లాస్ట్. కాబట్టి ఆ ప్రభుత్వంలో ఆవిడకి ఏం గుర్తింపు ఉంటుంది, ఎలా ఇస్తారు ఏంటి అనేది ఒక మంచి పొజిషన్లో అయితే చూడబోతున్నాము అనేది ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే కొంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అది భగవంతుడు అనుకోకుండా అన్నీ, అసలు నిజంగా చెప్పాలంటే మీకు 4-5 లైన్లు చెప్తాను నేను. ఒకటి, అర్లీ మ్యారేజ్ నాకు తెలియకుండానే అది ఒక సర్ప్రైజ్. అండ్ పెళ్ళయ్యాక ఆర్గనైజేషన్లో వెళ్తా, నిజంగా చెప్పాలంటే వైశ్య కులము, దానికి ఓ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇలా ప్రొసీడ్ అవ్వాలి, దానికి ఓ పెత్తనం ఉంటుంది, ఇవన్నీ కూడా నాకు తెలీదు. ఏదో ఆకతాయి పెళ్ళిళ్ళు అయ్యాయి అంతే. అదొక ఆర్గనైజేషన్కి నేను రిప్రజెంటేటివ్. ఆ తర్వాత అంటే మా ఫ్యామిలీలో ఎవ్వరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మామయ్యది మేము చూడలేదు, నేను చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మాకు తెలియదు, అది వచ్చేసింది అంతే. అదొక అడ్వాంటేజ్. అండ్ తర్వాత నేను స్టేట్ ఆర్గనైజేషన్లో మా ఊరు నుంచి మొట్టమొదటి దాన్ని, మా ఆర్యవైశ్య కమ్యూనిటీలో తాండూరు నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్. అది కూడా ఒక అడ్వాంటేజే. ఒక మారుమూల తాండూరు అంటేనే ఒక అసలు స్టేట్కి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికే నేను ట్రెజరర్గా చేశాను. అందులో తాండూరు అంత దూరము, మారుమూల ప్రాంతంలాగా ఉంటుంది, అసలు డెవలప్మెంటే ఉండదు తాండూరు. అలాంటిది అక్కడి నుంచి నేను స్టేట్ లెవెల్లో ఒక పదవి చేశాను అంటే కమ్యూనిటీకి, జనరల్గా మా దగ్గర ఉండేదే కమ్యూనిటీ, పొలిటికల్గా బయట చూడరు కాబట్టి అదొక అడ్వాంటేజ్గా వచ్చింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం, ఈ మధ్యకాలంలో షిఫ్ట్ అయ్యాక చకచక రాజకీయంలో నేను వెళ్ళిపోవడం, ఇవన్నీ నాకు తెలిసి జరగలేదు, జరుగుతాయని ఊహించి కొంత ఏంటంటే ఒక ప్రణాళిక చేసుకుంటారు, నేను ఇది చేయాలి, రేపు నాకు ఇది ప్లానింగ్. నిజంగా చెప్పాలంటే నాకు ప్లానింగ్స్ లేవు, అస్సలు ప్లానింగ్స్ లేవు. చేసుకుంటూ వెళ్తాను, ఫలితం వస్తూ ఉంది అంతే తప్పించి ఇది నేను పర్టికులర్గా ఇది చెయ్యాలి, రేపు ఇది చేయాలి, నాది నెక్స్ట్ ఇయర్ ఈ ప్లానింగు. ఆ తర్వాత ఒక టికెట్ కోసం అయితే ప్లానింగ్ ఉన్నాం, పొలిటికల్గా ఎదుగుతున్నాం కాబట్టి ప్లానింగ్గా ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఏ పొజిషన్ని కూడా నేను ప్లానింగ్ చేసుకున్నటువంటిది కాదు. ఇది అన్నీ భగవంతుడిచ్చిన అవకాశాలు. ఒకటి మరి నా చుట్టుపక్కల వాతావరణము, కుటుంబము, అన్ని బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల వచ్చినాయో నాకు తెలియదు, కానీ ఏ ప్లానింగ్ కూడా లేదు ఇప్పటివరకు ఈ స్థాయిలో కూడా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వ పరంగా వస్తే కమ్యూనిటీలో తెలంగాణలో వైశ్యాస్లో నాకే మొట్టమొదటిది అవుతుంది. మహిళలకి ప్రభుత్వ పరంగా ఏ పెద్ద పొజిషన్ వచ్చినా మొట్టమొదటి నేనే అవుతాను, మా తాండూరు కూడా నేనే అవుతాను. అనుకోకుండా వచ్చినటువంటి ఈ అదృష్టాలు, ఇన్సిడెంట్స్ అన్నీ చకచక వాటలు 1 by 1 జరిగినాయి. కానీ ఏది బిఫోర్ ప్రీ ప్లాన్డ్గా కాదు జరిగింది.
నేను ఊహించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక 5 ఏళ్లకు ప్రణాళిక వేసుకుంటారంట. నేను 5 నిమిషాల తర్వాత కూడా నేను ప్రణాళిక ఏం జరగాలి అనేది ఉండదు నాకు. సో అట్లా నాకేం జరుగుతుందని తెలీదు. కానీ ఒకటైతే ఉంది, అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనాలని మాత్రం ఉంది. ఎప్పటికైనా కూడా అదొకటి ఉంది, మాత్రం అదొకటి అయితే చేయాలని. ఉంది. ఎందుకంటే అది ఊహించుకున్నాను, ఊహించుకొని జరగలేదు. ఏది ఊహించకుండా ఇప్పటి వరకు వచ్చాను ఇక్కడికి, కానీ ఊహించుకున్నది జరగలేదు, ఊహించుకోనివన్నీ వచ్చినాయి. అలా. సుజాత గారు, శంకర్ గారిలో మీకు ఎక్కువగా నచ్చేది ఏంటి? ఆయనలో నచ్చేది మంచితనం, అది కూడా బాధ కూడా. అదే ప్లస్ అదే మైనస్ ప్లస్ అదే బాధ. ఆహా. ఒకటి ఏంటంటే ఈరోజు మనం ఈ స్థాయికి వెళ్ళినా కూడా ఆయన దగ్గర నుంచి విమర్శలు ఉండవు కాబట్టి అది ఎంత మంచిదో. ఆయన కామ్గా ఉండడం వల్ల సొసైటీ కూడా అన్యాయము మోసాలు అన్నీ ఆయనకే చేశారు, ఓకే. చాలా జరిగినాయి ఆహా. అలాంటివన్నీ. అంటే అంత అతి మంచితనం కూడా మంచిది కాదు మంచిది కదా కాదు సొసైటీలో. ఉమ్. సో సో మా ఇంట్లో వరకు మంచితనంగా ఉంటే పర్లేదు, సొసైటీలో అందరితో కూడా అలాగే ఉంటారు ఆయన. కాబట్టి అతి మంచితనం కూడా ఈజ్ ప్రపంచంలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళని చూస్తుంటే చెడ్డవాళ్ళని కాదు, ఉమ్. పడేవాడు ఉంటే ఎవరైనా బాధలు మోపుతా ఉంటారు, ఉంటారు కష్టాల కదా. దగ్గర అవును. తీసుకొస్తుంటారు అట్లా. సో, శంకర్ గారు, సుజాత గారిలో మీకు నచ్చేది ఏంటి? నచ్చేది నచ్చంది రెండు చెప్పండి. నచ్చందంటూ ఏం లేదు. ఉమ్. నచ్చేది అంటే ఇక నేనేం చెప్పలేను కదండి. ఓకే. ఆ. అని అన్నీ ఇష్టమే, అన్నీ నచ్చాయి అని. అనండి. ఉమ్. రైట్. మా నాకు మా ఫ్యామిలీలో మా అమ్మ, అన్నయ్య, ఒక అక్కయ్య, మా తమ్ముడు, ఓకే. నేను మధ్యలో ఉమ్. అందరూ సపోర్టు. అందరికన్నా ఎక్కువ సపోర్ట్ మా అక్కయ్య నాకు. ఉహు. ఉమ్. చాలా ప్రేమ చేస్తుంది నాకు. ఓకే. సో ఆడపడుచు ఉన్నారు అయితే అవును, సుజాత గారికి. ఉన్నారు. ఆడపడుచు. బాగా ప్రేమ చేస్తుంది. ఒక మరిది, ఒక ఆడపడుచు. ఒక మరిది, ఒక బావగారు, ఆడపడుచు. మా బావగారు కూడా చాలా దేవుడు లెక్క ఆయన. ఉహు. చాలా అంటే మీ చాలా. బావగారు అంటే మీ అన్నయ్య గారు? లేదు, వాళ్ళ అక్క వాళ్ళ ఓ, హస్బెండ్. మీ అక్క వాళ్ళ హస్బెండ్. అవునండి, ఓకే. బావగారు చాలా అంటే support. డీసెంట్ ఫ్యామిలీస్ అండి, చాలా అండి, ఎవరి చాలా దగ్గరికి అంటే రారు, ఎవరికి వెళ్ళరు. వాళ్ళ ఉమ్. అక్క వాళ్ళు కానివ్వండి, కల్వా ఫ్యామిలీ ఓల్ డీసెంట్ అనమాట. ఇక్కడ బయట న్యూసెన్స్లు కానీ గొడవల్లో కానీ ఎక్కడ ఉండరు. ఒక కల్వా ఫ్యామిలీ అంటే ఒక వెల్ నోన్, మంచి సొసైటీలో మంచి పేరున్న ఫ్యామిలీ. ఊర్లో ఎక్కడైనా కానీ కల్వా అంటే, ఇప్పుడంటే అందరు బిజీ లైఫ్, అప్పుడు మా మామయ్య వెల్ నోన్ అండ్ ఒక కల్వా ఫ్యామిలీ అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. ఆ ఫ్యామిలీకి మీ అమ్మాయి, ఆ ఫ్యామిలీకి కోడల అనే ఫీలింగ్ ఉండేది అనమాట. సో బావగారు, మరిది అండ్ ఆడపడుచు ఆడపడుచు. అందరూ ఉన్నారు. సో పెద్ద కుటుంబం. ఇందాక మీరు అన్నట్టు అటువైపు ఇటువైపు మొత్తం కూడా పెద్ద కుటుంబం. ఇక్కడ మేము ముగ్గురు, వాళ్ళు అక్కడ నలుగురు. అదే అంటే నాకు అన్నయ్య ఒక్కడు, ఉమ్. నాకు చెల్లి ఉంది, నేనున్నాను. ఓకే. నాకు ముగ్గురు అబ్బాయిలు, ఉమ్. మా చెల్లికి 2, ఒక బాబు ఒక పాప. మా అన్నయ్యకి 2 కొడుకులు, ఒక పాప. ఓకే. ఓకే. అందరు పెద్దోళ్ళు అయిపోయిన, అందరి ఇళ్ళలో పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడు. పెళ్ళిళ్ళు ఉన్నాయి ఓకే. ఇప్పుడు. సో సుజాత గారు, ఏ లైఫ్లో అయినా, ఎవరి జీవితంలో అయినా కూడా ఎలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయో, బాధపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి బాధపడ్డ సందర్భాలు ఏవైనా మీ దాంట్లో ఉన్నాయో మాకు షేర్ చేసుకోగలిగినవి? అంటే అది పొలిటికల్గా దెబ్బ అయినా కూడా బాధ అయితే అదే పెద్ద దెబ్బ నాకు. ఒకటి అంటే ఇటు నానపోవడం అనేది ఆ రోజు నాకు చాలా బాధాకరమైనది. అనుకోకుండా, అంటే అంతకుముందు కూడా స్ట్రోక్ వచ్చింది నాన్నగారికి. స్ట్రోక్ వచ్చినా కూడా నేను అసలు ప్రెగ్నెంట్, నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు. బట్ నేను చాలా కేర్గా చూసుకున్నాము. అన్నీ మంచిగా అయిపోయినాయి. అంతా మంచిగా అయ్యాక మార్నింగ్ వాక్లో నాన్నగారికి స్ట్రోక్ రావడము. అర్లీ మార్నింగ్ అన్నయ్య ఫోన్ అర్థమైంది. సో శంకర్ గారు, మీకు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాధపడ్డా అంటే అమ్మ నాన్న లేరు కదా. అదే డెఫినెట్గా. ఇప్పుడు ఆవిడకి ఎలా అయితే ఆ విషయంలో అంతే, ఫీల్ అంతే. అవుతున్నారో, ఎవరికైనా అవే ఎక్కువగా ఉంటాయి. మనకు కావాల్సిన వాళ్ళు, ఎస్పెషల్లీ మన తల్లిదండ్రులను కోల్పోయిన అంతే అంతే సందర్భాలు అంతే. ఎవరికైనా కూడా మాటలతో చెప్పలేని బాధ ఉంటుంది అది. బట్ సో సుజాత గారు, ఐఎమ్ సారీ, మీ పెళ్లి రోజు అండ్ బర్త్డే రెండు ఉన్నాయి. కోర్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. తెచ్చుకోవటం అనేది ఒకటి మీకు ఇందాక చెప్పాను. ఒకటి మా అబ్బాయి పెళ్ళయింది 2014 డిసెంబర్లో. మా అబ్బాయి పెళ్ళి 15లో మేము నమ్ముకున్న వాళ్ళే వ్యాపారపరంగా పెద్ద దెబ్బ తీయడం. పొలిటికల్గా దెబ్బ, వ్యాపారపరంగా పెద్ద దెబ్బ తీశారు. ఎవరినైతే నమ్ముకున్నామో వాళ్ళే పెద్ద దెబ్బ తీశారు. అప్పుడు ఇంట్లో ఇంకా పెళ్లి సందడే తీరలేదు. ఆ పెళ్లి హడావుల్లో ఉన్నప్పుడు బిజినెస్ పెద్ద దెబ్బ తీశారు. కోట్లలో లాస్ చేశారు, పెద్ద దెబ్బ తీశారు. అది మర్చిపోని సంఘటన. ఇప్పటి వరకు కూడా
ఈ స్టిల్ అది డెఫినెట్గా ఎందుకు జరిగింది వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అది ఏమంటారు శేషం అయితే ఇస్తాను వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే తెలియకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా ఆరోగ్యపరంగా ఇంట్లో పెళ్ళైన కొత్త కోడలు మేమందరం ఉన్నాము. ఆ టైంలో పెద్ద బిజినెస్ దెబ్బ తీశారు. అంటే మేము ఆ బిజీలో ఉంటే అందరు కలిసి చేసారు. పొలిటికల్తో పాటు అది కూడా ఒకటే. బాగా మేము నమ్ముకున్న వాళ్ళే అంత నా అని నమ్ముకున్న వాళ్ళు మోసం చేశారు. సో అది ఇంకా ఇప్పటివరకు మేము కోలుకోలేదు. అంత పెద్ద దెబ్బ తీశారు మాకు. సో ఆ సంఘటన నేను మర్చిపోలేదు. డెఫినెట్గా ఈరోజు వాళ్ళకైతే ఆ పాపం అయితే తగులుతుంది కదా, వస్తుంది ఒకరోజు. నేను ఈ 2015 అంటే ఈరోజు 23 కదా, 9 years. ఏవైనా 9 ఏళ్ళు కష్టాలు ఉంటాయి కదా, ఆ కష్టాలు 9 ఏళ్ళు ఇప్పటికి. సో అవి తీరుతాయిలేండి డెఫినెట్గా. అంటే మానసికంగా సంతోషిస్తే చాలు, అంతే కదా. ఆ కష్టం అయితే చాలా పడ్డాము. నేను బెడ్ రిటర్న్ అయ్యాను, హాస్పిటలైజ్డ్ అయ్యాను, అన్నీ జరిగినాయి. సో ఎంత నమ్మామో అంత మోసం చేశారు. నమ్మిన వాళ్ళు మోసం చేయడం అనేది కొంత పెద్ద బాధగానే ఉంటుంది. బిజినెస్ పరంగా నైట్ కొలాప్స్ చేశారు. సుజాత గారు, తాండూరుకి కోడలుగా వెళ్ళారు, మీరు కోడల్ని కూడా తెచ్చుకున్నారు. సో అత్తగారు కోడలుగా వెళ్ళారు, ఇప్పుడు అత్తగారు కాబట్టి. సో మీ కోడలతో ఎలా ఉంటుంది? బాగుంటుందండి, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒకటి ఏంటంటే నేను అత్తగారికి సేవ చేసే అదృష్టం నాకు దొరకలేదు. ఎందుకంటే సిక్ ఉండేది, హెల్త్ బాగుండకపోయేది. సో ఈ కాలం పిల్లలు చాలా ఇది కదా. మేమేమో అప్పుడు మామయ్య గారు అత్తగారు వస్తున్నారంటే కుర్చీల మీద కూడా కూర్చునేది కాదు. అంటే నిలబడేవాళ్ళం. వాళ్ళు ఎంతసేపు ఉంటే బావగారులు అత్తగారులు మామయ్యలు వస్తుంటే అలా రెస్పెక్ట్ ఉండేది కదా. ఇప్పుడు ఫ్రీగా మేము కూడా జనరేషన్ తగ్గట్టు మేము కూడా అలాగే చూసుకుంటున్నాం. ఫ్రీ మైండెడ్, బాగా ప్రేమ చేస్తుంది. ఒకటి అమ్మాయి అంటే ఈ జనరేషన్ అమ్మాయి అయినా కూడా అందరి కుటుంబాన్ని అందరినీ ఇష్టపడుతుంది, అందరితో బాగుంటుంది. రెస్పాన్సిబిలిటీస్ తెలియకుండే అమ్మాయికి ఏమి తెలియకుండే, కానీ ఇప్పుడు అన్ని పిల్లల బాధ్యతలు అన్నీ చూసుకుంటుంది. ఏం రాదు పాపం. పెళ్ళైనప్పుడు మా అబ్బాయి చిన్న అబ్బాయి ఉన్నాడు. నేను తాండూరు వెళ్ళానంట, ఆ రోజు టీ పెట్టమన్నాడంట బాబు, పెద్ద బాబు టీ పెట్టమంటే పొయ్యి వెలిగించడం కూడా తెలియదు ఆ పిల్లకి, ఏం తెలీదు. టీ పొడి వేసి నెట్లో పోయాలని కూడా తెలియదు అమ్మాయికి. మమ్మీ అంటున్నాడు చిన్న అబ్బాయి, నెట్లో పొయ్యాలా అని అడిగిందట. అలా ఇప్పటికి సెట్ అవుతుంది, ఇప్పుడు మంచి సెట్ అవుతుంది. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. బాబు మనవాడు 8 years వచ్చేసిండు అప్పుడే. ఇప్పుడు రెండో అబ్బాయి పెళ్లి చేయాలి మేము ఈసారి. సో కంటిన్యూగా అవుతా ఉన్నాయి. ఫస్ట్ బాబు పెళ్లి, వాళ్ళకి పిల్లలు, మళ్ళీ తర్వాత రెండో బాబు పెళ్లి. ఇప్పుడు రెస్పాన్స్ ఈ మధ్య గ్యాప్ లో పొలిటికల్ గా నాకు చాలా టైం దొరికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో బాబు పెళ్లి చేస్తే మళ్ళీ 1 year అది కొంచెం ఉంటుంది కదా, బిజీగా ఉంటాము. కానీ ఈ మధ్య గ్యాప్ బాగా దొరికింది. యాక్చువల్లీ రెండో బాబుది కూడా అయిపోయి ఉండాలి ఇప్పటికే పెళ్ళిళ్ళు. చదువులు అని మధ్యలో కరోనా వచ్చింది. అవన్నీ కొంచెం బాబు ఇంకా మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ వెళ్ళిపోవడం అవన్నీ అయ్యాయి. ఈసారిగా డెఫినెట్గా ప్రభుత్వంలో మన పెళ్ళి, మా అబ్బాయి పెళ్ళి. ప్రభుత్వంలో ఉంది జరుగుతున్నప్పుడు పెద్ద వాళ్ళు వస్తారు. అంటే నేను చెప్పాను కదా, ఏది నేను కోరుకోను. అన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిపోతుంటాయి, అన్ని అచీవ్మెంట్స్ కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు బాబు పెళ్లి కూడా నేను ఇన్నాళ్ళు కావాలి అనుకున్నాను, అది జరగలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెళ్ళి అవుతుంది అంటే అది కూడా నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్టే అనుకుంటా. అంటే ఫలానా వాళ్ళు రావాలి, పెద్దవాళ్ళు రావాలి అనేది ఎంత అబద్ధాలు చెప్పాలన్నా కూడా దాచిపెట్టేది కాదు కదా, మనకు కూడా ఉంటుంది కదా. ఒక సీఎం లెవెల్లో మనకు తెలిసిన వ్యక్తులు రావాలి, మన పార్టీ గవర్నమెంట్ ఉంది అంటే నాట్ ఓన్లీ బ్లెస్సింగ్స్ కోసం నేను చెప్పేది, అది ఒక పొలిటికల్ మేము ఉన్నాం కాబట్టి అది కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మా చిన్నవాడు రోజు అనేవాడు అనమాట, నీది గవర్నమెంట్ వచ్చే వరకు నీ పెళ్లి కాదేమోరా అనేవాడు. గవర్నమెంట్ వచ్చింది, పెళ్లి కూడా అవుతుంది. ఇంక ఇప్పుడు ఈ సమ్మర్ వరకు పెళ్లి చేసేయాలి పరిస్థితులు. సుజాత గారు, పార్టీ గురించి, ప్రభుత్వం గురించి అండ్ సీఎం గారి గురించి కూడా వచ్చింది కాబట్టి, సో రేవంత్ గారితో ఎలా అంటే మీరు రేవంత్ అన్న అనుకుంటూ ఎంత దగ్గరగా ఉంటారనేది మా అందరికీ తెలుసు. ఎన్నికల ప్రచారం అప్పుడు తాండూరు సభకి వెళ్ళినప్పుడు ఆయన మీ పేరు తీసుకొని మీరెంత ఫైర్ బ్రాండ్ అని ఆయన చెప్పిన సందర్భాలన్నీ కూడా మేము చూసాం కాబట్టి, సో ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి మీకు ఉన్న అనుబంధం ఎలా అనిపిస్తుంది? అసలు ఒక 6 months బ్యాక్ ఎన్నికలకు ముందు 6 నెలల ముందు పోతే ఎవరు కూడా నమ్మలేదు, కానీ నాకైతే నమ్మకం ఉండదు తెలుసా, డెఫినెట్గా పవర్లోకి వస్తామని. ఇది రాజకీయం మాట కాదు, మనసులో ఉన్న మాట. అంటే రేవంత్ అన్న మీద ఆ నమ్మకం.
అంతకుముందు కూడా ఉంటుంది కూడా. కానీ 18లో కోల్పోయాం. 18లో వస్తాము అనుకున్నాం. ఎందుకంటే అప్పుడు మంచి పాజిటివ్ వేవ్స్ ఉండే, కానీ గెలవలేదు. లాస్ట్ 8 మంత్స్ అంటే ఈ ప్రభుత్వం రాకముందు 6 నెలల ముందు, ఈ 2 నెలలు కలుపుకుంటే 8 మంత్స్ ముందు ఎవ్వరు కూడా నమ్మలేదు. కాంగ్రెస్ ఏమొస్తుంది, మహా అయితే రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి 30 సీట్లు 40 సీట్లు వస్తుండొచ్చు, మీరైతే గవర్నమెంట్ ఫామ్ చేయరు అంటే నేను ఒక్క మాట అయితే ఖచ్చితంగా అందరి ముందు చెప్పేది, మీ ముందు కూడా చెప్పేది, అసలు ఎన్ని సీట్లు వస్తాయని కదా గవర్నమెంట్ మేమైతే ఫామ్ చేస్తున్నామని చెప్పాను. సో ఆ నమ్మకం రేవంత్ రెడ్డి గారి మీద, ఎందుకంటే ఆయన మార్క్ చూస్తుంటాం కదా రోజు, ఇప్పుడు కాదు గవర్నమెంట్ రాకముందు అసలు ఏ ధైర్యం ఏ ధీమాతోని ఆయన అంత ఇదిగా ఫైట్ చేశాడు అనేది అందరికీ అసలు ఖచ్చితంగా డేట్ కూడా చెప్తే, నేను గవర్నమెంట్ వచ్చాక ఇలా గిల్లుకున్నాను, నేను నిజంగా వచ్చిందా రేవంత్ అన్న 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అంటున్నాడు. అసలు ముందు రోజు నైట్ కూడా కేటీఆర్ ట్వీట్ చేసినాడు చూడండి, క్యాబినెట్ మీటింగ్ లేదు గన్ను పెట్టి ఒకటి క్యాబినెట్ మీటింగ్ అని గన్ను పెట్టి అదొకటి పెడితే, అంతకు ముందు వరకు సర్వేలు అన్నీ కాంగ్రెస్ ఫేవర్గా ఉన్నాయి. ఆయన ట్వీట్ చేయగానే నేను మా చిన్న బాబు అస్సలు పడుకోలే ఒక్క నిమిషం, ఇంకేమన్నా జరుగుతుందేమో, ఏమన్నా జరిగి వీళ్ళు ఏమన్నా ట్యాంపరింగ్ చేసుకున్నారా, మా ఈవీఎం బాక్సులు ఎత్తుకొని పోయినారా, గెలుస్తారని అందరు సర్వేలో చెప్తున్నారు, రేవంత్ అన్న కూడా 80 వస్తాయని చెప్పిండ్రు, కానీ ఈయన ఇట్లా ట్వీట్ చేసిండు, ఏం జరగబోతుంది, అసలు ఒక్క సెకండ్ పడుకుంటే ఒట్టు మేము. అసలు రేవంత్ అన్నకు కూడా అంత టెన్షన్ ఉందో లేదో కానీ మాకైతే అంత టెన్షన్. కర్ణాటక రిజల్ట్ అప్పుడు అంతే టెన్షన్, తెలంగాణ రిజల్ట్ అప్పుడు, ఎందుకంటే ఆ సగం డిపెండ్ ఇక్కడ ఉంటుంది మాకు కాబట్టి అంత టెన్షన్లో ఉన్నాం. కానీ ఒక నమ్మకం, రేవంత్ అన్న చెప్పాడు కదా బరాబర్ అవుతుంది, అది నమ్మకం ఉండే. అట్లా అంటే ఆయనతో కూడా మా పిల్లలు ఏమైనా కావాలని ఏదైనా ఎద్దేవా చేసేటప్పుడు మీరేవంత్ అన్న అంటారు అనమాట, మీరేవంత్ అన్న అంటారు. అంటే అన్నకి 2 ఇష్టం ఉండవు, డ్రింకింగ్ అండ్ మత్తు అవన్నీ డ్రగ్స్ ఇష్టం ఉండదు కదా. మీ రేవంత్ రెడ్డి తాగడు అనుకున్నావా అని అంటే తమాషా పట్టిస్తారు. అంటే అలాంటిది జరగదు, అంటే వాళ్ళు నన్ను ఏడిపించాలంటే అలా మాట్లాడుతుంటారు అనమాట. తాగడు రేవంత్ అన్న నాకు తెలుసు, అంటే ఆ ఇన్సిడెంట్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి, ఇంట్లో కొంచెం చాలా క్లోజ్గా ఉంటారు అన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కాబట్టి అన్నీ తెలుసు కదా. అదొకటి, ఏదైనా ఆయన గురించి ఏదైనా మాట్లాడాలంటే అప్పుడప్పుడు అలా అనేవాళ్ళు, ఇప్పుడు అన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాగానే బెల్ట్ షాప్లు ఎత్తేసి చూసానో చూడు అన్న కూడా ఏందో మీకు తెలుస్తుంది కదా అని అప్పుడప్పుడు సరదాగా అనేవాళ్ళు పిల్లలు. అంటే మమ్మీ కోపం రావాలంటే రేవంత్ అన్న ఏమన్నా అంటే కోపం వస్తుంది, ఎవరన్నా సరే బయట వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ఎవరన్నా కూడా ఇష్టం ఉండదని తెలుసు కదా. ఎవరైనా తిడితే ఊరుకునే, రేవంత్ రెడ్డి గారిని ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోరు, మిమ్మల్ని ట్రిగ్గర్ చేయాలంటే పాయింట్ అంటే నన్ను కెలకాలి అంటే అట్లా చేసేవాళ్ళు అనమాట. అది వాళ్ళది. అంటే రేవంత్ అన్నతో అంటే ఏమి 50 ఏళ్ళ పరిచయం 30 ఏళ్ళ పరిచయం కాకపోయినా పార్టీలకు 2017లో వచ్చినా కూడా నేను అంటే మనం కూడా గట్టిగా ఉంటాం కాబట్టి అవతల వాళ్ళు అలా ఉంటే మనకు నచ్చుతుంది కదా. కాబట్టి రేవంత్ అన్న గెలుస్తాడు, రేపు ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఫస్ట్ రోజు నుంచి నమ్మకం ఉండే. బయటకి చెప్తే పొలిటీషియన్స్ మా పార్టీ వాళ్ళకే కొంతమంది లీడర్లకి అంటే నేను ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా నేను మాట్లాడొద్దు, కానీ ఇది నా పర్సనల్ కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, నా పర్సనల్ ఇష్యూ అని నేను చెప్తున్నాను. ఓకే, ఎనీహౌ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము, ఆయన క్యాబినెట్లో మేము కూర్చుంటాం అనుకున్నాము, ఆ అదృష్టం దక్కలేదు. అట్లీస్ట్ గవర్నమెంట్లో ఒక పొజిషన్లో ఉంటామని అయితే, ఇందాక ఒకటి చెప్పాను కదా, ఒక ప్లస్ పాయింట్ అంటే ఒకటి ఊర్లో నేను ఫస్ట్ రావడము, అండ్ కమ్యూనిటీలో కాంగ్రెస్లో ఎవ్వరు లేరండి, వైశ్యాస్ ఎవరు లేరు, పెద్ద లీడర్ లేరు, అందరూ టీఆర్ఎస్ అంటే వ్యాపార పరంగా కాబట్టి అటు సైడ్ వెళ్ళిపోతుంటారు. అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సైలెంట్గా ఉంటారు, వాళ్ళు ఏం బయటకు వచ్చేం ప్రచారాలు ఏం చేయకుండా వ్యాపార పరంగా భయంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వాళ్ళు సైలెంట్గా ఉండి సపోర్ట్ చేస్తారు అంతే. అందుకనే ఎవరు కూడా ఎక్స్పోజర్ అవ్వలేదు కాంగ్రెస్లో ఉండి. గతంలో అంతా కాంగ్రెసే కదా, రోషయ్య గారు కానీ పెద్ద పెద్ద లీడర్లు ఎవరు చూసినా కాంగ్రెస్లో ఉండే, కానీ రోషయ్య గారి తర్వాత ఎవ్వరు పెద్ద లీడర్ కాంగ్రెస్లో లేరు. ఇంకా నేను అనుకుంటాను నేనే మోనోపోలీ, నేను కాంగ్రెస్లో ఒక పెద్ద లీడర్ని వైశ్యాస్ నుంచి అనుకుంటాను. ఇప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారు, అది వేరే విషయం, కానీ ఎవరైనా వైశ్యాస్ ప్రతి ఒక్కరు ఇప్పటివరకు ఒక 10,000 మంది ఫోన్లు చేసి ఉంటారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. నెక్స్ట్ మీకేంటి, నెక్స్ట్ మీకేంటి, నెక్స్ట్ మీకేంటి, ఆ సినిమాలో నాని అన్నట్టు గవర్నమెంట్ రాగానే నాకు ఫోన్లు చేసి నెక్స్ట్ మీకేంటి మేడం, మీకేం ఇస్తున్నారు, ఎమ్మెల్సీ ఇస్తున్నారా, మీకేం పెద్ద పదవి ఇస్తున్నారా అని. నిజంగా చెప్పాలంటే అందరూ అప్పుడు అవమానించిన వాళ్ళు, కొంతమంది అయితే నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టపడిన వాళ్ళు, మునిగిపోయే నావలో కూర్చున్న వాళ్ళని అవమానించిన వాళ్ళు, అవహేళన చేసిన వాళ్ళు, ఈరోజు నీ గడ్స్కి మెచ్చుకోవాలి. అస్సలు కాంగ్రెస్ ఏం లేదనుకున్నప్పుడు కూడా నువ్వు కాంగ్రెస్తో పనిచేసినావు, కాంగ్రెస్కు ఉన్నావు, అంత ఒక ప్రతిపక్ష లీడర్గా నువ్వు ఒక గట్టి
వాయిస్ ఇయ్యగలిగినావు అంటే ఎంత ధైర్యం ఉంటే ఇయ్యగలుగుతావు అనేది ఒక అందరికి ఉంటుంది కదా. వైశ్య కమ్యూనిటీలో జనరల్గా ఎవరు వచ్చి మాట్లాడరు, బయటకు వచ్చి మేము మాట్లాడగలిగినాము. అది అందరికి ఉంది. అదే ఒక ప్లస్ పాయింట్ నాకు ఇప్పుడు ఇవ్వాలంటే. ఒకటి మహిళగా, ఒక డెడికేటెడ్ హార్డ్ కోర్ పార్టీ వర్కర్గా, మూడోది కమ్యూనిటీ బేస్లో ఫస్ట్ నా కమ్యూనిటీ అన్ని యాంగిళ్ళల్లో నాకు ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందరు లీడర్లు కూడా అదే అంటుండ్రు, నువ్వు ఉన్న ఏకైక ఒక్క ఆడపిల్లవమ్మ, నిన్ను కూడా మేము రక్షించుకోవమ్మా, డెఫినెట్గా నీకు మంచి పొజిషన్ వస్తుంది అని చెప్తారు. అదేవిధంగా రేపో మాపో చూడాలి, భగవంతుడి దయ వల్ల వచ్చాం కదా. ఇప్పుడు 5 ఏళ్ల కళ సాకారమైంది. అంతకుముందు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, కళ సాకారమైంది. ఇంకా పెద్దల బ్లెస్సింగ్స్, రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్లో ఉన్న మంత్రులు, లీడర్లు అందరి బ్లెస్సింగ్స్ ఉండాలనేది అయితే రెస్పెక్ట్ చేస్తున్నాను. అందరు లీడర్లు కూడా అసలు అందరి దగ్గరికి వెళ్ళినాక నీకేందమ్మా వస్తుందమ్మా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావమ్మా అంటున్నారు. అందరు లీడర్లు బ్లెస్ చేస్తున్నారు, అదైతే హ్యాపీగా ఉంది. శంకర్ గారు ఆయన బిజినెస్లో ఆయన బిజీ ఉంటారు, పొలిటికల్గా మీరు బిజీ ఉంటారు. ఇద్దరికి కలిపి ఫ్రీ టైం దొరికినప్పుడు ఎలాంటి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? సినిమాలు చూస్తారా, బయట ప్లేసెస్కి వెళ్తారా, ఎలా? ఇప్పుడైతే తక్కువే మూవీస్, కానీ తాండూరులో ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ సాటర్డే మూవీ డెఫినెట్గా. మాకు అక్కడ ఎంటర్టైన్మెంట్స్ ఏమి ఉండవు కదండి. నేను ఆయనకు ఫుల్ బిజినెస్ సపోర్ట్ ఇచ్చేదాన్ని, 90% సపోర్ట్ ఇచ్చేదాన్ని. కాబట్టి వీక్ అంతా టైర్డ్ అయిపోయి ఉంటాము. సో సాటర్డే మూవీ డెఫినెట్గా ఉండదు. అంతకు మించి అక్కడ ఏముంటుంది, బయటకు వెళ్ళినా కూడా కాస్త కొంచెం ఇక ట్రెడిషన్ ఊరు వాతావరణంగా. శంకర్ గారు కూడా సినిమాలు ఇష్టం అయితే? అప్పుడు ఇష్టపడేది, ఇప్పుడు తగ్గించాను. నేను తగ్గించాను, ఆయన కూడా తగ్గించాను. నేను బిజీ అయిపోయాను. రాత్రి వరకు ఏదో వర్క్ ఉండడం వల్ల పడుకుని పోతాం ఇక్కడ. మా నాన్నగారికి బాగా ఇష్టం సినిమాలు, బాగా. అమ్మకి నాన్నకి బాగా. వాళ్ళిద్దరు అప్పుడు పెళ్ళైన కొత్తలో అత్తమ్మ మామయ్య గారు అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఫిలిం అంటే బాగా ఇష్టం. సినిమాలు బాగా చూస్తారు. మా పెద్ద అబ్బాయి కానీ, రెండో అబ్బాయి, మూడో అబ్బాయి కూడా. మా అబ్బాయి అయితే ఫస్ట్ షో చూడాలంటే పెద్ద అబ్బాయి అంటే ఫస్ట్ షో చూడాడు, నైట్ షో చూస్తాడు తప్పకుండా. ఇప్పుడు తక్కువైపోయింది వెళ్ళటం. ఇప్పుడు వాళ్ళు వెళ్తారు ఫ్యామిలీ. మీరు నేను తక్కువ, ఇప్పుడు ఇద్దరం తగ్గించాము. అదే కొంచెం ఏమన్నా యాత్రలు. సో ఆయనకు ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఎవరున్నారు మీరు ఒకసారి చెప్పండి. ఆయన ఇష్టం ఎంతవరకు తెలుసో చూస్తా. హిందీ యాక్టర్స్ ఫస్ట్ ఇష్టపడేది, ఇప్పుడు తెలుగులో ఇష్టపడతారు అంతే. ఒకరిద్దరిని ఇష్టపడతారు. ఓకే, ఎవరు ఇష్టం అండి మీకు ఎక్కువగా హీరో హీరోయిన్లలో? మహేష్ బాబు, అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఓకే. సో సుజాత గారికి ఎవరు ఎక్కువ ఇష్టం అభిమాన హీరో హీరోయిన్లు? ఆమె శోభన్ బాబు అని అప్పట్లో స్టార్టింగ్ లో శోభన్ బాబు, ఎన్టీ రామారావు, శోభన్ బాబు. చిరంజీవి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఓకే, చిరంజీవిని ఇష్టపడతాను. ఓకే. సో ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి సినిమాలు చూడటం అనేది. ఇప్పుడు ఫ్రీ టైం దొరికితే ఎక్కువ ఏం సినిమాలు చూస్తామండి ఇప్పుడు కూడా. మా పెద్ద బాబు హరి చేస్తాడు, మా చిన్న బాబు టికెట్ కొట్టేస్తాడు, మరి వెళ్ళాల్సిందే అంటాడు. ఈవినింగ్ కి సర్ప్రైజ్ ఉంటుంది. సో శంకర్ గారు ఎక్కువగా ఏది ఇష్టపడతారు ఫుడ్ విషయంలో? ఫుడ్ విషయంలో రైస్ తినరు, ఇష్టపడరు. రైస్ ఇష్టపడరు. జనరల్గా టిఫిన్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఓకే. అన్నీ ఇడ్లీ ఎక్కువ ఇష్టపడతారు. ఆయిల్ లెస్ ఫుడ్ కదా. శంకర్ గారికి వంట వచ్చా? ఉప్మా వచ్చు. ఫేవరెట్ డిష్ వండడం వచ్చు. సో ఉప్మా ఆయన ఫ్యామిలీ ఉప్మా తినిపించారు. సో టేస్ట్ చేశారు ఎప్పుడైనా? అది ఉప్మా బాగా చేస్తారు. రోజు వండుకోవడం ఉప్మానే కదా. సో పిల్లలు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా వంటల్లో? అస్సలు చెయ్యరు. ఓకే. మా కోడలికే రాదు, ఇంకా పిల్లలు ఏం చేస్తారు? అస్సలు చెయ్యరు. వాళ్ళకి అస్సలు వాళ్ళ వర్క్ వాళ్ళు బిజీగా ఉంటారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు కొంచెం మగపిల్లలు కిచెన్లో పనులు చేయడం అవన్నీ నాకు ఇష్టం ఉండదు. మా అమ్మ అలాంటి దుర్మార్గమైన పని నేర్పించింది నాకు. నేను కూడా అలాగే అంటాను, మగపిల్లలు పని చేయొద్దు, ఆమె కోపం. నాకు కూడా అదే వచ్చేసింది, మగపిల్లలకు పని చెప్పడం ఇష్టం ఉండదు అట్లా. శంకర్ గారు, సుజాత గారు వంట బాగా చేస్తారా? బాగా చేస్తారండి. ఆవిడ చేసే వాటిలో మీకు ఎక్కువగా ఏది ఇష్టం? అన్ని కర్రీస్ బాగా చేస్తుంది. ఆయన ఎక్కడైనా ఒక్క విషయంలో అయినా మీ గురించి ఏదైనా నెగిటివ్గా కానీ లేకపోతే ఇది నచ్చలేదని మాట్లాడతారేమో, పట్టుకుందామని చెప్పాలి చెప్పలేరేమో. ఛాన్సే అన్నీ కూడా. ఓకే. వంట బాగా చేస్తాను అంటే లేటు. ఓకే. వంట చేస్తుంది బట్ కొంచెం లేట్గా అంతే. మరి బాగా చేయాలంటే లేట్గా చేయాలి కదండి. అంటే ఆమెకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పొలిటికల్గా. అసలు టైమే చాలా ఏడండి, రోజు 2-3 ఛానల్స్ 5 వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆమె షెడ్యూల్స్ కొంచెం బిజీగా ఉండి కొంచెం
ఈ పెళ్లి రోజుకి ఆవిడకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు, ఏం చేయబోతున్నారు చెప్పండి ఒకసారి. నాకు కూడా గిఫ్ట్ వస్తుంది ఈసారి. అదే కదా. మీరన్నా వాగ్దానం తీసుకోండి. అందుకే అంటున్నాను, అట్లీస్ట్ ఇప్పుడు ఇవ్వకపోయినా సరే ఇది కొనిస్తాను ఇది ఇస్తాను అనే ప్రామిస్ అయినా చేయండి మమ్మల్ని. ప్రామిస్ కార్ ప్రామిస్ చేశాను, కార్ కారు కొనిస్తారు. ఈ రేపు రావాలి. సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారా లేదా ఎప్పటి నుంచో ప్లాన్ ఉందా కార్ అని? ప్లాన్ ఉంది తీసుకోవాలని కార్ Okay. ఇస్తాను కంపల్సరీగా. సో ఈ పెళ్లి రోజుకి ఆవిడ కారు రేపు అండి. సుజాత గారు సాటిస్ఫై అయ్యారా? రేపే ఫోన్లేండి ఇస్తానన్నారు. ఏం కారు ఏంటి అనేది డిసైడ్ చేసుకొని అట్లీస్ట్ రేపు వెళ్ళి బుక్ ఆమె స్టేటస్కి ఆమెకి హోదాకి తగ్గట్టు కార్ ఇస్తాను. చూసారా, ఇంకేం కావాలి, అంతకు మించి గిఫ్ట్ ఏం కావాలి. సో బర్త్డేకి పెళ్లి రోజుకి రెండింటికి కలిపి అదే గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ ఆయన అనుకుంటారు ఇప్పుడు అనవసరంగా వచ్చారు ఇంటర్వ్యూకి. లేదండి అలాంటి ఎప్పుడన్నా గిఫ్ట్ అనేది ఎప్పుడన్నా ఇప్పిస్తాను అడుగుతా. ఆమె ఒకటి ఏంటంటే ఇంతవరకు నాకు ఏది అడగలేదండి. అదే అడ్వాంటేజ్ తీసుకున్నారు. అదే కదా, నాకు ఇది కావాలి తప్పు మీదే. లేదండి, మీరు అడగలేదు. నాకు ఇది కావాలని ఏ రోజు అడగలేదు. అంటే ఆవిడ అడగకుండానే మీరు అన్నీ ఇస్తున్నారా, లేకపోతే ఆవిడ మనసులో మాట బయట పెట్టలేదా ఇది కావాలి అనేది, లేకపోతే ఆవిడకి స్పెసిఫిక్గా కోరికలు ఏమి ఎక్కువగా లేవు? ఎక్కువ లేవు ఆమెకి, ఇది కావాలని నాకు కానీ మొండి పట్టుబట్టలేదు, ఇప్పించి తీసుకున్నారు. ఓకే, అది మాత్రం నిజంగా. రైట్. సో ఈ పెళ్లి రోజుకి మీకు ఎట్లాస్ట్ మీ స్టేటస్కి తగ్గట్టుగా కార్ అయితే వస్తుంది. మీరైతే ఒప్పించారు, నేనైతే అడగలేదు కానీ మీరు ఒప్పించారు. అదృష్టం. సో ఎట్లాస్ట్ మీ పెళ్లి రోజుకి మాత్రం 35 ఏళ్ల తర్వాత ఒక మంచి గిఫ్ట్ అయితే రాబోతోంది. సో సుజాత గారు, ఫైనల్గా మీరు మీ రాజకీయంలో ఎలాంటి పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఆశలు? ఎందుకంటే మీరు ఏది ప్లాన్ చేసుకోలేదనే విషయం చెప్పారు, బట్ ఒకటి అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనాల్సిందే మాత్రం ఉంది. అది అదే అంటున్నా, అది డెఫినెట్గా తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ లోపల ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా ఒక మంచి పొజిషన్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము. అది కూడా ఈ బర్త్డే గిఫ్ట్గా మీకు వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి అన్న కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు. అదే అంటున్నాను. ఒకటి ఏంటంటే నాకు చాలా సర్వీస్ అంటే చాలా ఇష్టము. ఎవరైనా నా దగ్గరికి కానీ నా ఫోన్లు చేసి కానివ్వండి, అక్క అమ్మ ఇది పని కావాలి అని అంటే అసలు దానికి ఇంకా నో ఆర్గ్యుమెంట్. ఎంబడే నేను మారల్ హెల్ప్ ఇప్పటివరకు అయితే ప్రతిపక్షంలో ఉన్నాం కానీ మారల్ హెల్ప్ చేశాం. చాలా కాల్స్ వస్తుంటాయి, రాష్ట్రం మొత్తం నుంచి వస్తుంటాయి. నేను రాష్ట్రం మొత్తం నాయకురాలి కాదు బాబు, నేను ఒక చిన్న నాయకురాలిని. అంటే పాపం కన్వే చెయ్యండి అంటారు, తెలియదు కదా పాపం, సీఎం గారికి చెప్పండి వాళ్ళకి చెప్పండి అంటుంటారు. బట్ నాకు ఏ పొజిషన్ ఇచ్చినా ఆ పదవికి మాత్రం తప్పకుండా న్యాయం చేయాలనేది నాకు ఇష్టం. ఆ పొజిషన్తోనే నాకు పొజిషన్ పెరుగుతుండొచ్చు, బట్ ఆ పవర్లో ఉన్న హెల్ప్ అనేది చాలా అవసరం అందరికీ. నాకు ఏ పొజిషన్ ఇచ్చినా ఆ పొజిషన్ పవర్ అనేది పబ్లిక్కి నేను యూటిలైజ్ చేస్తాను డెఫినెట్గా. నాకు అదైతే ఇష్టము, వేరేలాగా కాదు. నేను ఏదో సంపాదించుకోవాలి, ఏదో బంగ్లాలు మెడలు కట్టాలనేది కాదు. ఒక పవర్ ఉంటే హోదాలో 10 మంది అడిగిన సహాయం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కదా అని ఇంట్రెస్ట్. కాబట్టి నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా, సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి. కాబట్టి నాకు అది ఉంటుంది డెఫినెట్గా. ఆ ఆశ అయితే నాకు ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్లో హెల్ప్ మాత్రం గతంలో ప్రతిపక్షాన్ని తిట్టినట్టు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెనకేసుకొచ్చేది ఏముండదు. అవసరమైన చోట తప్పకుండా సహాయం అయితే చేస్తాను నేను అందరికీ. సో ఎనీవే సుజాత గారు, ఈ పెళ్లి రోజుకి ఈ పుట్టినరోజుకి ఇంటి దగ్గర నుంచి అయితే గిఫ్ట్లు వచ్చేసాయి. ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి గిఫ్ట్ వస్తుంది ఏంటి అనేది చూడాలి. అంటే ఒకటి కట్టుకున్న భర్త గిఫ్ట్ ఇచ్చాడు, అన్న రాఖీ కట్టిన అన్న గిఫ్ట్ ఇచ్చేది బాగుంది. నేను టికెట్ అడిగేటప్పుడు రేవంత్ అన్నకి రాఖీ కట్టాను ఆ రోజు. అడిగే రోజు నాకు అన్న ఇదే ఈ చేత్తో రాఖీ కడుతున్నా, నీ చేత్తో నాకు బీఫామ్ ఇయ్యి అన్న అన్నాను. నవ్వాడు అన్న, నీకేమి ఇయ్యాలో నాకు తెలుసు అనుకుని ఉంటాడు. బట్ అందుకనే అప్పుడు కాకుండా బర్త్డేకి ఇస్తాడేమో. చూద్దాం. ఇక్కడ నుంచి అయితే గిఫ్ట్ వచ్చింది, అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి ఏం గిఫ్ట్ వస్తుంది ఏంటి అనేది రెండు ఒక్కరోజే రావాలి. చూద్దాం. అది కూడా ద సేమ్ టైం మీ వాయిస్ని డిబేట్స్లో ఛానల్స్లో ఎలా అయితే విన్నామో అలానే అసెంబ్లీలో కూడా వినాలని నేనైతే పర్సనల్గా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ రోజు లేకుండా రేపన్నా అది కళ నెరవేరాలి. ఒకటి ఉంది ఆ డ్రీమ్. నేను ఎప్పుడు డ్రీమ్స్ రేపు ఇది కావాలని నేను ఇందాక కూడా చెప్పాను, ఏది కోరుకోలేదు, అదొక్కటే ఉంది నాకు డ్రీమ్. డెఫినెట్గా అదొక్కటి అవ్వాలి. అలాంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నాం కాబట్టి అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ మేము 35 ఏళ్ల వైవాహిక జీవితం ఇలాగే సంతోషంగా 100 ఏళ్ల పాటు గడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ మ్యారేజ్ డే అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ శంకర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు కూడా అసలుకి రియల్లీ థ్యాంక్ యూ. ఇదే ఇవాళ శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమం. మరో ముచ్చటైన జంటతో శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయోచివే.